excretory system. Okay, so the study of excretory system is called urology. Study of excretory system is called urology. Okay, urology antam. So excretion in the sense, so each and every living organisms, they should be excreting impure materials from the body. యాక్చువల్లీ మన బాడీలో ఇంప్యూర్ థింగ్స్ అంటే ఏవైతే మన బాడీకి అవసరం ఉండవో, ఏవైతే మన బాడీకి అవసరం లేదో, ఓకే, సో అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇంప్యూర్ మెటీరియల్స్ అంటాం. వాటన్నిటిని మనం బయటికి ఎక్స్క్లూడ్ చేసేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ మనం యూరిన్ ఎక్స్క్లూడ్ చేస్తాం, స్టూల్స్ ఎక్స్క్రీట్ చేస్తాం, స్వెట్ ఎక్స్క్రీట్ చేస్తాం. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే మనం ఎక్స్క్రీట్ చేసేవి మన బాడీకి అవసరం లేదు అని దాని అర్థం. ఒకవేళ ఎక్స్క్రీషన్లో మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ ఇంప్యూరిటీస్ అంతా కూడా బ్లడ్లో ఎక్కువైపోయి బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోయి చచ్చిపోతాం. ఓకే, సో బాడీలో మనకి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏమున్నాయి? ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, అండ్ వీటి నుంచి మనం ఏం ఎక్స్క్రీట్ చేస్తాం అంటే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. excretory products. excretory product. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్లో స్కిన్ అనుకోండి, స్కిన్ నుంచి మనం స్వెట్ ఎక్స్క్రీట్ చేస్తాం. కిడ్నీస్ నుంచి మనం యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాం. కిడ్నీస్ నుంచి ఏం ఎక్స్క్రీట్ చేస్తాం? యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాం. తర్వాత ఇంకా నోస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎక్స్క్రీట్ చేస్తాం. నోస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్. ఐస్ నుంచి టియర్స్, ఇంకా సమ్ మౌత్, నోస్ నుంచి సమ్ డస్ట్ పార్టికల్స్ని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే, వీటన్నిటిని మనం డిఫరెంట్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ నుంచి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ కిడ్నీస్ యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది మనం ఈ కాన్సెప్ట్లో చదవాలి. సో అందుకే దాన్ని స్టడీ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఇస్ కాల్డ్ యూరాలజీ అని అంటాం. సో బాడీలో 96% వేస్ట్ ప్రోడక్ట్స్ని మనము యూరిన్ త్రూనే ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకే, కిడ్నీస్. యాక్చువల్లీ మనం యూరిన్ త్రూ ఏమేమి వేస్ట్ ప్రోడక్ట్స్ని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం నోట్ చేయండి. యూరిన్ నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి రిలీజ్ అవుతాయి? యూరిన్ త్రూ మనం ఏమి ఎక్స్క్రీట్ చేస్తాం? యూరిన్ త్రూ మనం యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం. అనిమల్స్, తొందరగా రాయండి, ఇది అయిపోతే మళ్ళీ డిసీజెస్ కాన్సెప్ట్ చదువుకోవాలి. అయిపోయిందా? ఇలా అంటే అవ్వలేదనా, అయిందనా? డన్. నెక్స్ట్, write on the table
nitrogen combination excretory product, nitrogen combination products. Water availability, type of animals, example of animals, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ కాంబినేషన్ ప్రోడక్ట్స్, యూరిన్ నుంచి మనం రిలీజ్ చేసే ఆల్ ప్రోడక్ట్స్ లైక్ నైట్రోజన్ ప్రోడక్ట్స్, అవన్నీ యూరియా అయినా, యూరిక్ యాసిడ్, అమోనియా, గ్వానిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎవ్రీథింగ్ ఇస్ నైట్రోజన్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ నుంచి మనం యూరియాని బయటకు ఎక్స్క్రీట్ చేస్తాం కదా. సో యూరియాని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సఫిషియంట్ ఆఫ్ వాటర్ని ఎవరైతే తీసుకుంటారో, ఓకే, సఫిషియంట్ ఆఫ్ వాటర్ అంటే మన శరీరానికి సరిపడినంత వాటర్ని ఎవరైతే తీసుకుంటారో, సో హూ ఎవర్ ద టేకింగ్ సఫిషియంట్ ఆఫ్ వాటర్ టు ద బాడీ, సో దోస్ అనిమల్స్ విల్ ఎక్స్క్రీట్ యూరియా యాజ్ ఎ ప్రోడక్ట్. ఓకే. సో ఇప్పుడు మనం మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ డైలీ వాటర్ మనం డైలీ తీసుకోవాలి అని అంటాం కదా. సో ఇప్పుడు 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం డైలీ తీసుకుంటే యూరిన్ త్రూ మనం డైల్యూటెడ్ ఫామ్ యూరియాని బయటకి ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకే. సో యూరియాని ఎక్స్క్రీట్ చేసే అనిమల్స్ అన్నిటినీ కూడా మనము యూరియోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? యూరియోటెలిక్. నెక్స్ట్, యూరియాని ఎక్స్క్రీట్ చేసే అనిమల్స్కి ఎగ్జాంపుల్స్ ఏవి అంటే మమ్మల్స్ అని యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి, అండ్ ఆల్సో యాంఫీబియన్స్ కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి అన్నమాట. మమ్మల్స్ అండ్ యాంఫీబియన్స్. సో మమ్మల్స్, యాంఫీబియన్స్ ఇవి రెండు కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి యూరిన్ నుంచి. ఒకవేళ యూరిన్ నుంచి మనం యూరిక్ యాసిడ్ కూడా కొన్ని అనిమల్స్ ఎక్స్క్రీట్ చేస్తాయండి. దెన్ యూరిక్ యాసిడ్ ఏ అనిమల్స్ ఎక్స్క్రీట్ చేస్తాయి అంటే, సో లో వాటర్ అవైలబిలిటీ అంటే అవసరానికంటే మించి తక్కువ వాటర్ని తీసుకున్న అనిమల్స్. ఇప్పుడు మినిమం 5 to 6 లీటర్స్ తీసుకోవాలన్నాం కదా. ఒకవేళ దానికంటే తక్కువ వాటర్ని కన్నా మనం తీసుకుంటే బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఏమైపోతాయంటే డైల్యూట్ అవ్వకుండా యాసిడ్ లాగా కన్వర్ట్ అయిపోతాయి. అప్పుడు యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేస్తాం. యూరిక్ యాసిడ్ వల్ల మనకి గౌట్ వచ్చింది కదా, బోన్స్కి డిసీజ్, ఈవెన్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి వాటర్ని మనం సఫిషియెంట్గా తీసుకోవాలి. సో యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేస్తే ఆ అనిమల్స్ని మనం యూరికోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తారు. అండ్ యూరిక్ యాసిడ్ని ఏ అనిమల్స్ ఎక్స్క్రీట్ చేస్తాయి బేసిక్గా అంటే రెప్టైల్స్ అండ్ బర్డ్స్. సో రెప్టైల్స్, బర్డ్స్ ఇవి రెండు కూడా యూరిక్ యాసిడ్ని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయి. ఓకే. యూరిక్ యాసిడ్ అండ్ రెప్టైల్స్ ఇవి యూరిక్ యాసిడ్ని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయి. నెక్స్ట్ అమోనియా. సో అమోనియాని ఎవరు ఎక్స్క్రీట్ చేస్తారు అంటే హై వాటర్ అవైలబిలిటీ, అవసరానికంటే మించి వాటర్ ఎక్కువ తీసుకునే అనిమల్స్ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం కూడా సఫిషియంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం. హై వాటర్ అవైలబిలిటీ ఉంటే అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకే. సో యూరిన్ పేల్ ఎల్లో కలర్లో ఉంది అని అంటే అప్పుడు యూరియాని ఎక్స్క్రీట్ చేస్తున్నట్టు లెక్క. కొంచెం ఎక్కువ థిక్ ఎల్లో కలర్లో ఉందంటే అది యూరిక్ యాసిడ్. అసలు యూరిన్ ఎల్లో కలర్లో లేదు, వాటర్ కలర్లోనే ఉంది అంటే నువ్వు ఎక్కువ వాటర్ తాగి వాటర్నే ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తావు. దట్ ఈస్ అమోనియా. ఓకే. యూరిన్ స్మెల్కి రీజన్ ఏదంటే అమోనియా అండి. అమోనియా రిలీజ్ చేసినప్పుడు యూరిన్ ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ హై వాటర్ అవైలబిలిటీ వాటిని అమైనోటెలిక్ అని పిలుస్తారు, అమైనోటెలిక్ అనిమల్స్. సో అమోనియాని ఏ అనిమల్స్ రిలీజ్ చేస్తాయంటే, ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఏ అనిమల్స్కి ఉంటుంది? aquatic animals, ఫిషెస్, ప్రాన్స్, స్టార్ ఫిష్, ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆర్తువామ్ ఏం రిలీజ్ చేస్తుందండి? ఆర్తువామ్ యూరియా. ఆర్తువామ్ యూరియా రిలీజ్ చేస్తుంది. సో యూరియా ఇస్ ద ఫర్టిలైజర్ ఆఫ్ సాయిల్ కదా, అందుకే ఆర్తువామ్ని ఫాదర్ ఆఫ్ ఫార్మర్, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని పిలుస్తారు.
ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్, న్యాచురల్ ట్రాక్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే సాయిల్లో యూరియాని రిలీజ్ చేసి సాయిల్ని బాగా ఫర్టైల్ చేస్తుంది అనమాట అర్త్వామ్స్. సో ఆక్వాటిక్ అనిమల్స్ అన్ని కూడా అమోనియాని రిలీజ్ చేస్తాయి. ఇంకా గ్వానిన్ కూడా వన్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో గ్వానిన్ ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే వాటర్ స్కేర్సిటీ ఉండే అనిమల్స్ గ్వానిన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? వాటర్ స్కేర్సిటీ. వాటర్ స్కేర్సిటీ అని అంటే చాలా తక్కువగా వాటర్ దొరుకుతుంది. లో వాటర్ అంటే ఏంటంటే అవసరానికంటే కొంచెం తగ్గడం. స్కేర్సిటీ అంటే ఏంటంటే కరువు, ఇంకా ఎప్పుడో కానీ ఒకసారి వాటర్ దొరకదు, అలాంటి దాన్ని స్కేర్సిటీ అని అంటాం. సో అలాంటి అనిమల్స్ని గ్వానోటెలిక్ అనిమల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏవి? క్యామెలా? క్యామెల్ మమ్మలు కాదా? మరి మమ్మల్స్ అని యూరియా అన్నావు కదా. ఎప్పుడో ఒకసారి తాగినా అది వాటర్ని బాడీలో బ్లడ్ స్ట్రీమ్లో స్టోర్ చేసుకుంటుంది, సఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుంటుంది. మమ్మల్స్ అన్నీ కూడా యూరియానే రిలీజ్ చేస్తాయి, ఈవెన్ క్యామిల్ ఆల్సో. ఓకే, ఇవి గ్వానిన్ రిలీజ్ చేసే అనిమల్స్ వాటి లైఫ్ టైంలోనే 1 or 2 times మాత్రమే వాటర్ తీసుకుంటాయి. క్యామిల్ అలా కాదు, చాలాసార్లు తీసుకుంటుంది వాటర్. మహా అయితే ఒకసారి తీసుకున్నాక ఒక 6-7 days, 1 week or 10 days మధ్యలోకి తీసుకోకుండా ఉంటుంది, కానీ మరి 1 or 2 times తీసుకోదు కదా. గ్వానిన్ అంటే 1 or 2 times మాత్రమే తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చి స్పైడర్. స్పైడర్ లైఫ్లో 1 time or 2 times మాత్రమే వాటర్ తాగుతుందంట. సో అలాంటి స్పైడర్ యూరిన్ త్రూ గ్వానిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ నైట్రోజన్ బేస్డ్ ఇంప్యూరిటీస్ యూరిన్ నుంచి మనం బయటికి ఎక్స్క్రీట్ చేసే వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ అనిమల్స్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏమున్నాయో రాయండి. అంటే ఇప్పుడు మనకి ఎక్స్క్రీషన్కి కిడ్నీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు బాగా డెవలప్ అయిన అనిమల్స్లో ఇప్పుడు వీఆర్ లైక్ వెల్ డెవలప్డ్ అనిమల్స్ కాబట్టి మనము బాడీలో ప్రతి ఫంక్షన్కి ఒక్కొక్క ఆర్గాన్స్ ఉన్నాయి. తినడానికి స్టమక్ అని, డైజెషన్కి స్టమక్, రెస్పిరేషన్కి లంగ్స్, ఎక్స్క్రీషన్కి కిడ్నీస్, హార్ట్, అలాగా. ఇప్పుడు సమ్ యూనిసెల్యులార్ అనిమల్స్, అమీబాస్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో అవి అన్డెవలప్డ్ ఆర్గానిజమ్స్. వాటికి ఏంటంటే బాడీలో జరిగే ఫంక్షన్స్కి సపరేట్ ఆర్గాన్స్ ఉండవు మనలాగా. సో ఇప్పుడు మరి అమీబా కిడ్నీస్ ఉన్నాయా? మరి అమీబాలో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? సో అట్లా అనిమల్స్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ లిస్ట్ రాయండి. అనిమల్స్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ లిస్ట్ రాయండి. అనిమల్స్ excretory organs. For example, amoeba. So amoeba excretory organs amoebalo entivi ante contractile vacuoles antam. Contractile vacuoles. Okay, so amoebalo excretory organs contractile vacuoles అని అంటాం. అండ్ ప్లనేరియాలో ప్లనేరియా అంటే వామ్స్ అండి, ఫ్లాట్ వామ్స్. ఓకే, ఫ్లాట్ వామ్స్ అని అంటాం, అది ప్లనేరియా కిందకి వస్తుంది. వీటిల్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏవి అని అంటే ఫ్లేమ్ సెల్స్ అని అంటాం. ఫ్లేమ్ సెల్స్. నెక్స్ట్ ఫిషెస్, ప్రాన్స్ ఇలాంటి వాటిల్లో అయితే గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయి. ఫిషెస్లో ఉన్న గ్రీన్ గ్లాండ్స్ని లంగ్స్ అని కూడా పిలుస్తారు. ఫిషెస్లో లంగ్స్. నెక్స్ట్ కాక్రోచ్లో మాల్ఫీజియన్ ట్యూబల్స్. ప్లనేరియా అంటే వామ్స్, ఫ్లాట్ వామ్స్. ఇప్పుడు ఆస్కారియాసిస్ అని ఒక డిసీజ్ ఉంది తెలుసా? ఈ ప్లనేరియాస్ని మనము నులి పురుగులు అని అంటారు, నట్టలు అంటూ ఉంటారు తెలుసా? చిన్నపిల్లలకి ఇంటెస్టైన్లో ఎక్కువగా పడతాయి, వైట్ కలర్ వామ్స్ స్టూల్స్ నుంచి అవుట్ అవుతూ ఉంటాయి, వాటనే ప్లనేరియాస్ అని అంటాం. ఓకే, అలాంటి వామ్స్. కాక్రోచ్ మాల్ఫీజియన్ ట్యూబల్స్. అర్త్వామ్
అర్తువంలో నెఫ్రిడియన్స్ ఉంటాయండి. అర్తువంలో ఏముంటాయంట? నెఫ్రిడియన్స్ ఉంటాయి. స్నేయిల్లో వచ్చి మెటానెఫ్రిడియన్స్ ఉంటాయి. స్నేయిల్లో ఏముంటాయి? మెటానెఫ్రిడియన్స్ ఉంటాయి. అర్తువంలో నెఫ్రిడియన్స్, స్నేయిల్లో మెటానెఫ్రిడియన్స్. అండ్ స్పైడర్లో వచ్చి కోక్సల్ గ్లాండ్స్. స్పైడర్లో కోక్సల్ గ్లాండ్స్. amphibians, reptiles, birds and mammals. Kidneys. Kidneys. Okay. ఇవి కొన్ని అనిమల్స్ లో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఈ లిస్ట్ లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వెనక లిస్ట్, ఈ లిస్ట్ కంపల్సరీ 2 టేబుల్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్. ఎడిపోయినాడు మా బ్రో? వెళ్ళిపోయినాడా? ప్లేస్ మార్చాడా? వెళ్ళిపో. భయపడిస్తున్నావు, బెదిరిస్తున్నావు. సాయినాథ్. ఓకే, నెక్స్ట్ కిడ్నీస్. వచ్చావు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఇప్పుడు. ఓకే, నిజంగా రాయలేదా? కామెడీ చేస్తున్నారు. రాయండి ఫాస్ట్గా. సైలెన్స్ ప్లీజ్. ఇక చాలు, ఊరుకోండి. ఏంటి? ఒకసారి కామెడీ మాడిగా అరవకూడదు అలాగా. వాళ్ళు క్లాస్లోకి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. అందరు నాలా ఉంటారా ఏంటి? బీ మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూర్గా బిహేవ్ చేయండి అప్పుడప్పుడు అట్లీస్ట్. నెక్స్ట్, కిడ్నీస్ ఎన్ని ఉంటాయి బాడీలో? వన్ పెయిర్ ఆఫ్ కిడ్నీస్. దిస్ ఈజ్ రైట్ కిడ్నీ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ కిడ్నీ. సో రైట్ కిడ్నీ ఎందుకు లెఫ్ట్ దానికంటే చిన్నగా ఉంది? నేను అలా వేసాను అనుకున్నారా? రైట్ కిడ్నీ లెఫ్ట్ కంటే చిన్నగా ఉంటుంది సైజు, ప్లస్ లెఫ్ట్ దాంతో పోలిస్తే కొంచెం కిందకి అనిగి ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ బిగ్గెస్ట్ ఆర్గాన్ లివర్ ఉంటుంది కదా. సో లివర్ వచ్చి రైట్ కిడ్నీ మీద పడి ఉంటుంది అలాగా. అందుకే తక్కువ స్పేస్ లో ఆక్యుపై ఉంటుంది రైట్ కిడ్నీ. ఓకే, అండ్ కిడ్నీస్ లో నెఫ్రాన్స్ ఉంటాయి. కిడ్నీస్ అబ్డామిన్ లో బ్యాక్ బోన్ కి ఇటుపక్క వెనక సైడ్ అబ్డామిన్ లో 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. ఓకే, అండ్ కిడ్నీస్, స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఈస్ కాల్డ్ వాట్? నెఫ్రాలజీ. స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఈస్ కాల్డ్ నెఫ్రాలజీ అని పిలుస్తారు. నెఫ్రాలజీ.
ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ నెఫ్రాన్. ఒక్కొక్క కిడ్నీలో 10,000 బిలియన్స్ నెఫ్రాన్స్ ఉంటాయండి. 10,000 బిలియన్స్ నెఫ్రాన్స్ ఉంటాయి ఒక్కో కిడ్నీలో. బ్లడ్ నిన్న ఇచ్చావా, ఈరోజు ఇచ్చావా? ఇప్పుడా? నిన్న. ఎవరికి ఇచ్చావు? నైస్, కీప్ ఇట్ అప్. ఏంది, మీరు కూడా ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? రక్తదానం చేస్తున్నారా అందరూ? నైస్ నైస్, చేయండి. మా బ్రో చేసి వచ్చాడు, సాయినాథ్ చేయడు, చేయలేదు. సాటిస్ఫైడ్? ఆర్ యూ సాటిస్ఫైడ్? సరే, కిడ్నీస్ వెయిట్ ఎంత? 120 to 160 గ్రామ్స్ ఉంటాయి. కిడ్నీస్ వెయిట్ వచ్చి 120 to 160 గ్రామ్స్ ఒక్కొక్కటి. అది 120, అది 160 అవ్వచ్చు. అది చిన్నది, అది పెద్దది. లెంత్ 10 సెంటీమీటర్స్, విడ్త్ 5 సెంటీమీటర్స్, వాల్యూమ్ 4 సెంటీమీటర్స్. వాల్యూమ్ కాదు, థిక్నెస్ అని రాయండి. థిక్నెస్ వచ్చి 4, మందంగా ఉంటాయి. 4 సెంటీమీటర్స్ మందం ఉంటుంది. ఓకే, వీటిని యురేటర్స్ అని పిలుస్తారండి. యురేటర్స్. యురేటర్స్ వచ్చి 30 to 35 సెంటీమీటర్స్ లెంత్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్. బ్లాడర్ లో 500 ml ఆఫ్ యూరిన్ స్టోర్ ఉంటుంది. అండ్ యురేత్రా, బ్లాడర్ కెపాసిటీ 500 ml. ఓకే, కిడ్నీస్ ఏ కలర్ లో ఉంటాయి? ఏ కలర్? బ్రౌన్. బ్రౌన్ కలర్ లో ఉంటాయి కిడ్నీస్. ఏమి? రేపు మార్నింగ్ ఎకాలజీ క్లాస్ ఉంది, గ్రూప్ లో లింక్ పెడతా, వినండి అందరూ. అదే క్లాస్ అయిపోయిన తర్వాత మేబీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఎప్పుడో ఒకసారి వినండి. అందులోనే ఉంటుంది కదా లింక్, అయితే ఏడికి పారిపోదు కదా. మరి ఆ లింక్ క్లిక్ చేస్తే ఎప్పుడైనా వస్తుంది క్లాసు. అది ఎలాగో యూట్యూబ్ లో ఉంటది కాబట్టి. శాడిష్ లాగా తయారైనారు అందరూ. సాయినాథ్ మంచి పిల్లోడు. ఆనే. నెక్స్ట్. వినపల్లా. సరే, నెక్స్ట్ వచ్చి ఒక నిమిషానికి 1 మినిట్కి కిడ్నీస్ ఎంత యూరిన్ని ఫిల్టర్ చేస్తాయి? 125 ml ఆఫ్ యూరిన్ని 1 మినిట్కి ఫిల్టర్ చేస్తాయి. ఓకే, 1 మినిట్కి కిడ్నీస్ 125 ml ఆఫ్ యూరిన్ని ఫిల్టర్ చేస్తాయి. అండ్ ఒక రోజులో ఎంత ఫిల్టర్ చేస్తాయి అంటే 175 లీటర్స్ ఫిల్టర్ చేస్తాయి ఒక రోజుకి. అవుట్ ఆఫ్ 175 మనం ఎంత రిలీజ్ చేస్తాం బయటికి ఒక రోజులో? 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాం. రిమైనింగ్ 173.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ రీఅబ్జార్ప్షన్, రీఅబ్జార్బ్ అవుతుంది. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ జరిగిన తర్వాత రీడయాలసిస్ అయ్యి మళ్ళీ అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా?
మనం 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ నే ఒక రోజుకి ఎక్స్క్రీట్ చేయాలని డిసైడ్ చేసే హార్మోన్ ఏది? మర్చిపోయినాం. నిన్న చెప్పినారు కదా, పిట్యూటరీ గ్లాండ్ లో ఏం హార్మోన్ రిలీజ్ చేసింది? వాసోప్రెసిన్. ఒక రోజుకి 1 to 1.5 లీటర్ ఆఫ్ యూరిన్ ని రిలీజ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు? వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ డెఫిషియన్సీ ఉంటే ఏం డిసీజ్ వస్తుంది? డయాబెటీస్ డయాబెటీస్ ఇన్సిపిడస్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, సో 1 minute కి 125 ml ఆఫ్ యూరిన్, 1 day కి 175 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఫిల్టర్ అవుతుంది. అందులో మనం 1 to 1.5 నే ఎక్స్క్రీట్ చేస్తాం. రిమైనింగ్ 173.5 వచ్చి రీఅబ్జార్ప్షన్ అవుతుంది మళ్ళీ. ఓకే, యూరిన్ ఏ కలర్ లో ఉంటది? కలర్లెస్సా? పేల్ ఎల్లో కలర్ లో ఉంటది. యూరిన్ పేల్ ఎల్లో కలర్ లో ఉండడానికి రీజన్ యూరోక్రోమ్ అనే కలర్ పిగ్మెంట్ ఉంటుంది. యూరిన్ పేల్ ఎల్లో కలర్ లో ఉండడానికి రీజన్ యూరోక్రోమ్ కలర్ పిగ్మెంట్. ఓకే, యూరోక్రోమ్. యూరిన్ పిహెచ్ ఎంతమ్మా? 6. స్లైట్లీ అసిడిక్ నేచర్ లో ఉంటది. ఓకే, ఇక యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తే పిహెచ్ పెరిగిపోద్ది. యాసిడ్స్ అన్ని పిహెచ్ ఎక్కువ ఉంటది కదా, 7 పైన ఉంటాయి యాసిడ్స్ అన్ని. యూరిన్ కలర్ వచ్చేసి యూరోక్రోమ్, పిహెచ్ వచ్చి 6. యూరిన్ లో వాటర్ పర్సెంట్ ఎంత ఉంటది? యూరిన్ లో వాటర్ 96% ఉంటది. రిమైనింగ్ 4% ఏముంటాయంటే 4% లో 2.5% యూరియా. మనం యూరిన్ నుంచి యూరియాని రిలీజ్ చేస్తాం కాబట్టి యూరియా ఉంటుంది. రిమైనింగ్ 1.5% వచ్చి యూరిక్ యాసిడ్, అదర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అదర్ ఇంప్యూరిటీస్, యూరిక్ యాసిడ్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఓకే, యూరిన్ స్మెల్కి రీజన్ అమోనియా. యూరిన్ లో ఉన్న ప్రోటీన్ ఏది? ఆల్బుమిన్. యూరిన్ లో ఉన్న ప్రోటీన్ వచ్చి ఆల్బుమిన్. యూరిన్ లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆల్బుమిన్. డన్. నెక్స్ట్, యూరిన్ నుంచి ఇంకా మనకి సమ్ కైండ్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి రిలీజ్ చేస్తామో రాయండి. క్యాల్కులీస్ అంటే ఏందండి? క్యాల్కులీ అంటే ఏం తమ్ముడు? క్లాస్ వినవు కదా నువ్వు అసలు? ఏం చేస్తున్నారు? చెప్తా. క్యాల్కులీస్ అంటే కిడ్నీలో ఫామ్ అయ్యే స్టోన్స్ నే క్యాల్కులీస్ అంటాం. క్యాల్కులీ క్యాల్కులీ అంటే నథింగ్ బట్ స్టోన్. సో క్యాల్కులీస్ మీన్స్ కాల్షియం ఆక్సలేట్ ప్లస్ కాల్షియం ఫాస్ఫేట్ ప్లస్ యూరిక్ యాసిడ్
ఈజ్ ఈక్వల్ టు కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్ అంటే బయట ఉన్న రాళ్ళేవో పోవు, లోపలనే కాల్షియం పర్సెంట్ ఎక్కువ అయిపోతే బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయినా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కాల్షియం ఆక్సలేట్ ప్లస్ కాల్షియం ఫాస్ఫేట్ ప్లస్ యూరిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు కిడ్నీ స్టోన్. ఓకే, కిడ్నీలో ఒకవేళ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయనుకో, యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతాయి, ఫిల్టర్ అయిపోయి బ్లాడర్లోకి వచ్చేసి యూరిన్ త్రూ ఎక్స్క్రీట్ అయిపోతాయి. పెద్ద పెద్ద స్టోన్స్ అంటే ఇరుక్కుపోతాయి అన్నమాట ఇక్కడ ఇలాగా. సో ఇవి ఇరుక్కిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే కొంచెం కరిగిపోయేవైతే ఏదో ఇంజెక్షన్ మెడిసిన్ వేసి కరిగిస్తాడు, లేకపోతే సర్జరీ చేసి బయటకు తీసి చూపిస్తాడు, కోసి కొవ్వు తీస్తాడు నీకు. ఓకే, సో వాటిని మనం కిడ్నీ స్టోన్స్ అంటాం. ఇంకా యూరిన్ నుంచి మనం ఏమేమి రిలీజ్ చేస్తామంటే, ఒకవేళ యూరిన్ నుంచి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తే గ్లూకోజూరియా అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ యూరిన్ ఎక్స్క్రీషన్ అవుతుంది కదా, అప్పుడు యూరిన్ త్రూ గ్లూకోజ్ బయటకు వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ గ్లూకోజూరియా. యూరిన్ నుంచి ఒకవేళ ప్రోటీన్స్ రిలీజ్ చేస్తే ఆల్బుమినూరియా. ఆల్బుమినూరియా. ఒకవేళ యూరిన్ నుంచి మనం స్టోన్స్ రిలీజ్ చేసామనుకోండి, కెటజూరియా అంటారు. ఒకవేళ ఆల్కహాల్ రిలీజ్ చేశారనుకో రాత్రి తాగి పొద్దున, ఆల్కాప్టోన్యూరియా అంటారు. బ్లడ్ రిలీజ్ అయితే హెమటూరియా అంటారు. హెమటూరియా. ఓకే, గ్లూకోజూరియా అండ్ ప్రోటీన్స్ ఆల్బుమినూరియా, స్టోన్స్ కెటజూరియా, ఆల్కహాల్ ఆల్కాప్టోన్యూరియా, బ్లడ్ హెమటూరియా. ఓకే, కిడ్నీ డౌటా ఎవరికి? బాలు, హూ ఇస్ బాలు? ఏ బాలు? ప్లాస్టిక్ బాలా, రబ్బర్ బాలా, క్రికెట్ బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? ఉప్పల్ బాలా? కిడ్నీ ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఏంటి ఆ హార్మోన్? హెమటోపాయిటిన్ ఆర్ ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది కిడ్నీ. ఓకేనా? కిడ్నీ హెమటోపాయిటిన్ ఆర్ ఎరిథ్రోపాయిటిన్ అని కూడా పిలుస్తారు. ఎరిథ్రోపాయిటిన్, హెమటోపాయిటిన్ ఆర్ ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ని కిడ్నీ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ ఫంక్షన్ ఏంటంటే, మన బాడీలో బ్లడ్ కంటెంట్ ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు బ్లడ్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా బ్లడ్ కంటెంట్ బాడీలో తగ్గిపోతే, వెన్ అవర్ బాడీ రిక్వైర్స్ ద బ్లడ్, లైక్ హెమరేజియా, ఎనీమియా ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు బాడీలో బ్లడ్ కౌంట్ తగ్గిపోతే అప్పుడు కిడ్నీస్ ఆ హార్మోన్ ని రిలీజ్ చేసి బ్లడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, బ్లడ్ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. దట్ ఈస్ హెమటోపాయిటిన్ ఆర్ ఎరిథ్రోపాయిటిన్ అంటాం. ఓకే, డన్. నెక్స్ట్, ఎక్స్క్రీషన్ మొత్తం మనకు 3 స్టెప్స్ లో జరిగిపోతుందండి.
ఏంటంటే ఆ 3 స్టెప్స్. ఒకటి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ అంటే విసర్జించడం యూరిన్ని. రీఅబ్జార్బ్ అంటే డైలీ 173.5 లీటర్ రీఅబ్జార్బ్ అవుతుంది, ఫిల్టర్ అవుతుంది నెఫ్రాన్స్లో. సో ఈ 3 స్టెప్స్లో మనకు ఎక్స్క్రీషన్ మొత్తం అయిపోతుంది. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ ప్లస్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ ఎక్స్క్రీషన్, ఆ 3 స్టెప్స్లో అయిపోతుంది. నెక్స్ట్ డిసీజెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వ్యాధి శాస్త్రం. వ్యాధులు ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా డిసీజెస్ కాన్సెప్ట్ నుంచి. పెద్ద చాప్టర్ యూనిట్ ఇది, రాయండి. ఇంకా ప్లాంట్ కింగ్డమ్ చెప్పాలి, రేపంతా ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్. రేపే లాస్ట్. నీకు అవసరం లేదు అది. నెక్స్ట్ డిసీజెస్. కాసేపు ఉంటే కొట్టేటట్టున్నారా నన్ను? What is the study of disease? Pathology. Study of disease is called pathology. Pathogen అంటే ఏంటి యాక్చువల్లీ? Pathogen, pathogenicity, vector, incubation period, ఇమ్యూన్ సిస్టమ్. ఈ టర్మినాలజీస్కి మీనింగ్ తెలుసా? డిసీజ్ అంటే ఏంటి? డిసీజ్ అని దేన్ని అంటావు? ట్రాన్స్లేట్ చేయమట్లా తెలుగు ఇంగ్లీషు. డిసీజ్ అని దేన్ని అంటావు? మన బాడీలో రెగ్యులర్గా జరిగే సిస్టమ్కి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని డిసీజ్ అంటాం. ఇప్పుడు రెగ్యులర్గా నీకు రెస్పిరేషన్ మంచిగా అవుతుంది, ఏదో ఒక రోజు సరిగా రెస్పిరేషన్ సరిగా అవ్వలేదు అని అంటే దట్ ఈస్ లైక్ డిసీజ్. డైజెషన్ రెగ్యులర్గా మంచిగా అవుతుంది, ఏదైనా ఒక రోజు డైజెషన్ ఇష్యూ వస్తే దాన్ని డిసీజ్ అంటాం. ప్యాథోజన్స్ అంటే ఏంటి బేసిక్గా? డిసీజ్ క్రియేటింగ్ ఏజెంట్. Disease creating agent is called a pathogen, or disease causing agent is called a pathogen. Disease creating or causing agent is called pathogen. సో మనకు డిసీజెస్ ప్యాథోజన్స్ వల్లే వస్తాయి కాబట్టి స్టడీ ఆఫ్ డిసీజెస్ని ప్యాథాలజీ అని అంటారు. ఓకే, అంటే నీకు డిసీజ్ని ఏదైతే క్రియేట్ చేస్తుందో, నీకు డిసీజ్ దేని వల్ల అయితే వస్తుందో వాటిని ప్యాథోజన్స్ అని అంటాం. చెప్పండి, డిసీజెస్ వేటి వల్ల వస్తాయి మీకు? మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్, ఇలాంటి వాటి వల్ల డిసీజెస్ వస్తాయి. వీటన్నిటిని మనం ప్యాథోజన్స్ అని పిలుస్తాం. ప్యాథోజెనిసిటీ అంటే ఏంది? ప్యాథోజెనిసిటీ అంటే ద కెపాసిటీ ఆఫ్ pathogen. Capacity of pathogen is called pathogenicity.
ఇప్పుడు రైనో వైరస్ వల్ల కోల్డ్ వస్తుంది, కరోనా వైరస్ వల్ల కోవిడ్ వస్తుంది. రెండు కెపాసిటీస్ ఒకటేనా? కోల్డ్ వస్తే ఏమవుతుంది? బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. కోవిడ్ వస్తే బాయ్ బాయ్. అలాగా ఒక్కొక్క ప్యాథోజన్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. కొన్ని ప్యాథోజన్స్ జస్ట్ మైన్యూర్ సిమ్టమ్స్ని ఇస్తాయి, కొన్ని ఆల్మోస్ట్ 10 రోజులు బెడ్ మీద పడుకోబెడతాయి, కొన్ని చంపేస్తాయి, కొన్ని చావు వరకు తీసుకెళ్తాయి, ఇంకొంచెం ప్రాబ్లమాటిక్. ఇప్పుడు పోలియో ఉంది, సో పోలియో చంపదు, అలాగని బాగా చేయదని, సో లైఫ్ లాంగ్ అదే డిసీజ్తోని సఫర్ చేపిస్తుంది. అట్లా ఒక్కొక్క ప్యాథోజన్కి ఒక్కొక్క కెపాసిటీ, ఒక్కొక్క సఫిషియంట్ ఆఫ్ డిసీజెస్ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో దాన్నే ప్యాథోజెనిసిటీ అని అంటాం. వెక్టర్ అంటే disease spreading agent is called vector. Disease spreading agent. Disease spreading agent is called vector. మలేరియా డిసీజ్కి ప్యాథోజన్ ఏది? మస్కిటో కుడితే మలేరియా వచ్చేసిద్దా? ఒక పొద్దున 10 కుట్టే మరి నాకు వస్తుందా? మలేరియా ప్యాథోజన్ ఏది? ప్లాస్మోడియం ప్రోటోజోవా. మలేరియా వచ్చేది నీకు ప్రోటోజోవా వల్ల, మస్కిటో వల్ల కాదు. మస్కిటో ఈజ్ ద వెక్టర్, డిసీజ్ స్ప్రెడింగ్ ఏజెంట్. అంటే ఇప్పుడు మలేరియా ఉన్న పర్సన్ని మస్కిటో కుట్టి ఆ పర్సన్లో ఉన్న ప్రోటోజోవాస్ని తీసుకొని వెళ్ళి ఇంకో పర్సన్తో వదిలేస్తే డిసీజ్ వస్తుంది, కానీ ఊరికే ఏ మస్కిటో పడితే ఆ మస్కిటో ఎవరిని పడితే వాళ్ళని కుడితే మలేరియా వచ్చేది. ఓకేనా? సో వెక్టార్స్ అంటే ఏంటంటే డిసీజ్ స్ప్రెడ్డింగ్, అంటే డిసీజ్ని క్రియేట్ చేయవు, అవి జస్ట్ స్ప్రెడ్ చేస్తాయి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేస్తాయి అంతే. ఇప్పుడు స్ప్రెడింగ్ ఏజెంట్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ స్ప్రెడింగ్ ఏజెంట్ ఏదే? కోవిడ్ ఎయిర్ త్రూనే కదా స్ప్రెడ్ అయింది. దేని త్రూ స్ప్రెడ్ అయినా అది వెక్టరే. కొన్ని డిసీజెస్ ఎయిర్ త్రూ అవుతాయి, కొన్ని మస్కిటో బైట్స్ త్రూ అవుతాయి, కొన్ని అనిమల్స్ త్రూ అవుతాయి, కొన్ని బ్లడ్ శాంపుల్స్ త్రూ అయిపోతాయి, కొన్ని సెక్షువల్ కాంటాక్ట్స్ త్రూ అవుతాయి, కొన్ని క్లోత్స్ త్రూ అవుతాయి, ఓకే, బట్టల ద్వారా, కొన్ని పొల్యూటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ కూడా అవుతాయి. ఓకే, కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ కలరా అలాగే స్ప్రెడ్ అవుతుంది. దేని నుంచి స్ప్రెడ్ అయినా దట్ ఈస్ లైక్ వెక్టర్ గానే కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, స్ప్రెడింగ్ ఏజెంట్ ఈస్ కాల్డ్ వెక్టర్. ఇంక్యుబేషన్ అంటే the time period in between when the pathogen is enters in our body and when it will be create the symptom. Okay, when the pathogen is enters in our body and when it will be create the symptom, the time period in between the two periods. అంటే ప్యాథోజన్ మన బాడీలోకి వచ్చిన ఇమీడియట్గా మనకు సిమ్టమ్స్ వస్తాయా? ఇప్పుడు కోవిడ్ డిసీజ్కి ఇంక్యుబేషన్ పీరియడ్ 7 to 14 days అంటారు. అంటే నీకు ఈరోజు కరోనా వైరస్ వస్తే దానివల్ల కలిగే సిమ్టమ్స్ కోసం నువ్వు 7 రోజులు వెయిట్ చేయాలా మినిమం, అప్పుడు నీకు సిమ్టమ్స్ పడతాయి, వెంటనే రావు. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో వచ్చినప్పటి నుంచి సిమ్టమ్స్ క్రియేట్ చేసే వరకు మధ్యలో ఉన్న టైం పీరియడ్నే ఇంక్యుబేషన్ అంటాం. ఎందుకు ఆ టైం తీసుకుంటుంది అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైరస్ బాడీ, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, ఈ న్యూక్లియస్ లోపల ఆర్ఎన్ఏస్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, లేదా డిఎన్ఏనో ఏదో ఉంటుంది. పైన దీన్ని ప్రియాన్ అని పిలుస్తారండి. ప్రియాన్ అంటే వైరస్ మీద ఉన్న ఒక ప్రోటీన్ లేయర్ని మనం ప్రియాన్ అంటాం. ఫుల్ నైట్రోజన్ కోవలెంట్ బాండ్స్తో తయారవుతుంది. ఇప్పుడు ఈ బాడీ నీ బాడీలోకి వస్తే, నీ బాడీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ఏం చేయాలి? స్లోగా పైన ఉన్న సెల్ మెంబ్రెయిన్ని కరిగిచ్చేస్తాయి. దాని లోపల ఉన్న ప్రియాన్ మెంబ్రెయిన్ స్ప్లిట్ అవ్వాలి, దాని లోపల ఉన్న న్యూక్లియస్ మెంబ్రెయిన్ కూడా స్ప్లిట్ అయిపోయి లోపల ఉన్న ఆర్ఎన్ఏను డిఎన్ఏను నీ బాడీలోకి రిలీజ్ అయితే తప్ప నీకు సిమ్టమ్స్ రావు. ఇవన్నీ విడిపోవడానికి, ఇవన్నీ స్ప్లిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంనే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మరి అందరిలో ఒకేలాగా లేకుండా ఒక్కొక్కరిలో ఒకేలాగా ఎందుకు ఉంది అని అంటే,
లేదు లేదు సార్, రేపు షెడ్యూల్ బిజీ, ఎల్లుండి బిజీ. ఓకే. సో ఆ జెనెటిక్ మెటీరియల్ బాడీలోకి రిలీజ్ అయితే తప్ప మనకి సిమ్టమ్స్ రావన్నమాట. ఇప్పుడు అందరికి ఒకేలా ఉండకుండా ఒక్కొరికి ఒక టైం పీరియడ్ ఎందుకు ఉందంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటే తొందరగా 7 రోజులకి సిమ్టమ్స్ బయటపడిపోతాయి. ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే దాని మీద ఫైట్ ఇంకొన్ని రోజులు ఎక్కువ ఫైట్ చేస్తుంది, 10 days 11 days అప్ టు 14 days వరకు అన్నమాట. ఇప్పుడు చాలా మందికి కోవిడ్ వచ్చిండొచ్చు, కరోనా వైరస్ లోపలికి వెళ్ళుండొచ్చు, కానీ అందరికీ డిసీజ్ పాజిటివ్ రాలేదు. వాళ్ళ బాడీ ఇమ్యూన్ పవర్ మేబీ వైరస్ మీద ఫైట్ చేసి చంపేసి సేవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇమ్యూన్ పవర్ బాగాలేని వాళ్ళు చచ్చిపోయినారు. కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు, ఆల్రెడీ లంగ్స్ అంతా కూడా ఫుల్ స్మోక్తోనే నిండిపోయి ఆల్రెడీ 50% లంగ్స్ కొలాప్స్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చనిపోయారు. నిమోనియా బ్రాంకైటిస్ వచ్చి అలాగా ఏజ్డ్ పీపుల్, ఆస్తమా పీపుల్, రెస్పిరేటరీ రేట్ ఆల్రెడీ తక్కువ ఉన్న పీపుల్, ఇలాంటి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయ్యింది అనమాట కోవిడ్. సో అట్లా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ అంటే ద పవర్ విచ్ ఇస్ ఫైట్ అగైనెస్ట్ టు ద మైక్రో ఆర్గానిజమ్స్, దట్ ఈస్ ఇమ్యూన్ పవర్. ఓకే, ద పవర్ విచ్ ఇస్ ఫైట్ అగైనెస్ట్ టు ద మైక్రో ఆర్గానిజమ్స్, against to the microorganisms, the power which is fight against to the microorganisms, that is like immune system. సో బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసే సెల్స్ ఏవమ్మా? లింఫోసైట్స్, లింఫోసైట్స్లో మళ్ళీ మనకు బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అనే 2 types ఉన్నాయి కదా. అందులో కూడా టీ లింఫోసైట్స్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇవి కొన్ని బేసిక్స్, ఇంట్రొడక్షన్. నెక్స్ట్, types of diseases. Types of diseases. Types of diseases. ఏం సాయినాథ్ రాసుకో, ఫోటో ఎందుకు తీస్తున్నావు? ఏంది? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డిసీజెస్. Types of diseases. 1, endemic diseases. Epidemic. Pandemic. Endemic, epidemic, pandemic diseases. Endemic, epidemic, pandemic. Endemic diseases means what? Endo means inside. అంటే endemic diseases are spreads basically in any particular people or particular community or particular area. ఓకే, అంటే పర్టికులర్ కమ్యూనిటీలో, పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ పీపుల్, పర్టికులర్ విలేజ్లో మాత్రమే స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఓన్లీ దిల్సుఖ్ నగర్ వాళ్ళకి ఏమైనా డిసీజ్ వచ్చిందనుకో, అది ఎండమిక్ డిసీజ్. ఓకే, లేదా ఒక స్టేట్లో ఏదో ఒక పర్టికులర్ సెలెక్టెడ్ విలేజెస్లోనే, ఆ విలేజ్లోనే ఆ డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి అవుతుందనుకో, దట్ ఈస్ ఎండమిక్. ఓకే, అట్లా పర్టికులర్ కమ్యూనిటీ లేదా ఒక ఊరు అవ్వచ్చు, లేదా ఇండియా మొత్తంలో ఏదో ఒక సిటీకి మాత్రమే పరిమితం అవుతుంది, లేదా ఒక స్టేట్కి మాత్రమే పరిమితం అవుతుంది. అట్లా లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాలో కన్సిడర్ చేస్తే ఏదో ఒక ప్లేస్లో, ఆ బౌండరీస్లో మాత్రమే ఆ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది.
దాన్నే ఎండమిక్ డిసీజ్ అంటారు. ఓకే, పర్టికులర్ కమ్యూనిటీ, పర్టికులర్ పీపుల్ ఇన్సైడ్ ఆఫ్ పర్టికులర్ ఏరియా. ఎగ్జాంపుల్ వీటికి మలేరియా, మలేరియా, చికున్ గున్యా, చికున్ గున్యా, డెంగ్యూ. చికెన్ కాదు, అది చికెన్ మటన్ కాదు, చికున్ గున్యా. చికున్, కేయుఎన్, నాట్ కేఈఎన్. చికున్ గున్యా, డెంగ్యూ. ఈ డిసీజెస్ మోస్ట్లీ మస్కిటోస్ త్రూ స్ప్రెడ్ అవుతాయి, ఈ మూడు కూడా. ఓకే, అంటే ఇప్పుడు మస్కిటోస్ బాగా ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మస్కిటోస్ ఎక్కువగా ఏ ఏరియాస్లో ఉంటాయి? డ్రైనేజ్ ఏరియాస్లో, చెత్త చెదారం ఎక్కువ ఎక్కడ ఉంటుందో, సీవేజ్ ఏరియాస్లో, ఏదైనా కాలనీలో రోడ్స్ సరిగా లేకపోతే వర్షం పడి ఆ గుంతలు గుంతలు ఉంటే వాటర్ ఎక్కువగా స్టోర్ అయిపోయి వాటిల్లో మస్కిటోస్ అవన్నీ ఫామ్ అవుతాయి కదా, దోమలు అవన్నీ ఫామ్ అయ్యి, సో అలాంటి చుట్టుపక్కల సర్వైవ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆ డిసీజెస్ని స్ప్రెడ్ చేసేస్తాయి. స్లమ్ ఏరియాస్లో ఇలాంటి వాటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తాయి ఎక్కువగా. సో అట్లా మనకి ఎండమిక్ డిసీజెస్కి ఈ మూడు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అంటే మస్కిటోస్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఇవి బాగా స్ప్రెడ్ అవుతాయి అనేసి. కొంచెం హైజీన్ ఏరియాస్లో ఇవి అంతగా స్ప్రెడ్ అవ్వవు. ఓకే, అండ్ ఎపిడమిక్ అంటే ఏంటంటే ఇవి పర్టికులర్ విలేజెస్లో పర్టికులర్ ప్లేస్లో స్ప్రెడ్ అవుతాయి కదా, ఇది ఓవరాల్ కంట్రీ వైడ్ స్ప్రెడ్ అవుతాయి. ఎపిడమిక్ ఇప్పుడు ఏదైనా ఒక సెలెక్టివ్ కంట్రీ తీసుకొని దేశం అంతా వ్యాపిస్తాయి, ప్లస్ తక్కువ టైంలో ఉన్నట్టుండి విజృంభిస్తాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసేసి చాలా మందిని చంపేస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ మందిని చంపేస్తుంది, దేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాలో బాగా ఫేమస్ డిసీజ్ ఏందో? కలరా. కలరా మన ఇండియాలో బాగా ఫేమస్ డిసీజ్ అండి. ఒకప్పుడు కలరా వచ్చి కొన్ని ఊర్లే చచ్చిపోయినాయంట. ఓకే, కలరా వల్ల మనకు వచ్చేది రెండే సింటమ్స్: తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, లూజ్ మోషన్స్ బాగా అవుతాయి, వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, బాడీ డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోతారు. ఓకే, అది కలరా వల్ల జరుగుతుంది. లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ కలరా డిసీజ్కి వ్యాక్సిన్ ఇన్వెంట్ చేశారు. వ్యాక్సిన్ని కనిపెట్టిన తర్వాత ఇది కంట్రోల్ అయింది. నెక్స్ట్, ఇప్పుడు కోవిడ్ కూడా వ్యాక్సిన్ వచ్చాక కంట్రోల్ అయింది కదా. మన ఇండియాలో ప్లేగు కూడా బాగా ఫేమస్ డిసీజ్ అండి. ప్లేగు హైదరాబాద్లో చార్మినార్ దేనికి సింబాలిక్గా కట్టించారు? ప్లేగు డిసీజ్కి సింబాలిక్గా కట్టించారు. ప్లేగు డిసీజ్కి మెడిసిన్ కనిపెట్టింది డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ అనే మెడిసిన్ కనిపెట్టి డిసీజ్ని కంట్రోల్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఓకేనా, సో వండర్ డ్రగ్ అని పిలుస్తారు టెట్రాసైక్లిన్ని, వండర్ డ్రగ్ అంటాం. అంటే అంత ఎఫెక్టివ్నెస్ ఉండేది ప్లేగు డిసీజ్కి ఒకప్పుడు. ఓకే, అండ్ నార్త్ ఇండియాలో స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్ కూడా బాగా ఫేమస్ అండి. స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంది? నిద్ర పట్టడమా, నిద్ర పోకపోవడమా? ఎప్పుడు నిద్ర మొక్కలు వేసుకొని ఉండడం, పారంకోళ్ళు లాగా తూగుతూ ఉండడం, అలాంటి ఒక డిసీజ్ అనమాట. పాండమిక్ అంటే గ్లోబల్ వైడ్ స్ప్రెడింగ్ డిసీజెస్, వరల్డ్ వైడ్ స్ప్రెడింగ్ డిసీజెస్ని పాండమిక్ డిసీజెస్ అంటాం. అంటే అక్రాస్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి, మల్టిపుల్ కంట్రీస్కి స్ప్రెడ్ అయిపోతాయి. ఇది పర్టికులర్ కంట్రీలో షార్ట్ పీరియడ్లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి చంపేస్తుంది. ఇది మల్టిపుల్ కంట్రీస్లో షార్ట్ పీరియడ్లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి చంపేస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ కోవిడ్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, స్మాల్ పాక్స్ కూడా, హెచ్ఐవి, ఇవన్నీ పాండమిక్ డిసీజ్లో మల్టిపుల్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సాయి బ్రోకి
సాయి బ్రోకి ఎందుకు వస్తుంది? సాయినాథ్కా? ఎబోలా వైరస్ వల్ల వస్తుంది. యూరోప్ కంట్రీస్ నుంచి బాగా స్ప్రెడ్ అయిపోయింది. అది ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది బాడీ లోపల. అది కూడా వన్ ఆఫ్ ద పాండమిక్ డిసీజ్ అనమాట. ఎబోలా వైరస్ వల్ల అవన్నీ 1 by 1 మళ్ళీ వస్తాయి. జస్ట్ మీకు ఇవి టైప్స్ చెప్తున్నా అంతే. నేను ఇంకా డిసీజెస్ గురించి మాట్లాడాల. డిసీజెస్ టైప్స్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ స్పొరాడిక్ డిసీజెస్. స్పొరాడిక్ డిసీజెస్. స్పొరాడిక్ డిసీజెస్ అంటే సీజనల్ వైజ్ స్ప్రెడింగ్ డిసీజెస్ ఈస్ కాల్డ్ స్పొరాడిక్ డిసీజెస్. సీజనల్ వైజ్ అకేషనలీ పండగ వచ్చినట్టు వచ్చిపోతాయి ఇవి. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొన్ని డిసీజులు ఉంటాయి, అవి ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి, మిగతా సీజన్లో రావు. వింటర్ సీజన్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి ఓన్లీ వింటర్లో వస్తాయి, మిగతాటప్పుడు రావు. రెయినీ సీజన్లో కొన్ని వస్తాయి. ఇట్లా అకేషనలీ సీజనల్ వైజ్ స్ప్రెడింగ్ డిసీజెస్. ఇప్పుడు క్రిస్మస్ డిసెంబర్లోనే వస్తుంది, సంక్రాంతి జనవరిలోనే వస్తుంది, ఉగాది మార్చిలోనే వస్తుంది. అట్లా మనకి కొన్ని ఫెస్టివల్స్ వచ్చినట్టు అకేషనల్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చే స్పొరాడిక్కి ప్లేగు సమ్మర్ సీజన్లో స్ప్రెడ్ అవుతుంది. సమ్మర్. రేబీస్ రెయినీ సీజన్లో వస్తుంది. రేబీస్. ఇన్ఫ్లుయెంజా వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఇది ఇన్ఫ్లుయెంజా వింటర్, రేబీస్ రెయినీ సీజన్, ప్లేగు సమ్మర్. రేబీస్ దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది? డాగ్ బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది రేబీస్. దేనివల్ల? డాగ్ బైట్. నెక్స్ట్ జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ డిసీజెస్ అంటే జూ అంటే అనిమల్స్ త్రూ స్ప్రెడింగ్ డిసీజెస్. అనిమల్స్ త్రూ ఏమేమి డిసీజ్ స్ప్రెడ్ అవుతాయి? రేబీస్, డాగ్ బైట్, ఎన్సెఫలైటిస్, పిక్స్, స్మాల్ పాక్స్, పిగ్, ప్లేగు, rat, ఎబోలా, గబ్బిలాలు, బ్యాట్స్, ఆంథ్రాక్స్, క్యాటిల్స్, పశువులు. ఇవన్నీ అనిమల్స్ త్రూ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. స్వైన్ ఫ్లూ రాసినా కదా, సారీ, ఈడ స్మాల్ పాక్స్ కాదు, స్వైన్ ఫ్లూ అండి. ఈడ స్వైన్ ఫ్లూ యాక్చువల్లీ స్మాల్ పాక్స్ ఎయిర్ బోర్న్ డిసీజ్ కదా. స్మాల్ పాక్స్ వచ్చి ఎయిర్ బోర్న్ డిసీజ్, అనిమల్స్ త్రూ స్ప్రెడ్ కాదు. ఇవి జూనోటిక్ డిసీజెస్. బర్డ్ ఫ్లూ బర్డ్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. చికెన్ నుంచి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ తినొద్దు అంటారు కదా. స్వైన్ ఫ్లూ ఏమో H1N1 వైరస్ వల్ల వస్తుంది, బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ వల్ల వస్తుంది. మీకు డిసీజెస్ మళ్ళీ వస్తాయి, ఇవి జస్ట్ టైప్స్ చెప్తున్నా నేను, ఇంకా అయిపోలే. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్.
నెక్స్ట్ తొందర రాయండి బ్రోస్. అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా రాసేసి కూర్చొని ముచ్చట్లు చెప్తారు, మళ్ళీ ఆ టైంలో మళ్ళీ రాయడం అయిపోవడం, పక్కన ముచ్చట్లు కూడా అయిపోయింటాయి. ఏం చెప్తున్నది అమ్మాయి? అందంగా ఉందని చెప్తున్నావా? బొట్టు బాగుంది అంటున్నావా? బొట్టు లేదు ఎందుకు అంటున్నావా? అవి కూడా అబ్జర్వ్ చేస్తారా మీరు? గాజులు చెవులు వేసుకోలే, చెవులవే చెవులు వేసుకో. ఏమి చెవులకేం వేసుకున్నారు, చేతులకేం వేసుకున్నారు, బొట్టేం పెట్టుకున్నారు? బోర్డు మీద ఏం రాస్తారు అది మాత్రం చూడరు కదా. నెక్స్ట్ టైప్. ఇంకేం టైప్ ఉంది? జునోటైక్ అయిపోయింది, స్పొరాడిక్ అయిపోయింది. డెఫిషియన్సీ డిసీజెస్. డెఫిషియన్సీ డిసీజెస్. డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ని మనం డెఫిషియన్సీ డిసీజెస్ అని పిలుస్తాం. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు అని అర్థం. ఓకే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. చెప్పండి డెఫిషియన్సీ. మరాస్మస్ సిపిఎఫ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సిపిఎఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ 3 తగ్గిపోతే బాడీలో వచ్చే ఒక డెఫిషియన్సీ డిసీజ్ని మరాస్మస్ అని పిలుస్తారు. సిమ్టమ్స్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ రెండింటి వల్ల ఎనర్జీ వస్తుంది. ఈ రెండు నీ బాడీలో లేకపోతే ఎనర్జెటిక్గా ఉండవు, లేజీగా, వీక్గా, బాడీ ఎప్పుడు డిహైడ్రేషన్ అయిపోతూ అలా ఉంటుంది. ప్రోటీన్ కూడా లేకపోతే మజిల్ ఫార్మేషన్ లేదు, స్కెలిటన్ సిస్టమ్ అలా కనపడుతూ ఉంటుంది. సో అంటే మొత్తానికి వీక్గా ఉండడం, న్యూట్రిషన్స్ లేకుండా. అండ్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే స్టమక్ బ్లోట్ కూడా అవుతుంది. స్టమక్ బ్లోట్ అవ్వడం, మజిల్లో వాటర్ ఎక్కువ స్టోర్ అవ్వడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. నెక్స్ట్ క్వాషియార్కర్ దేని వల్ల వస్తుంది? ప్రోటీన్ డెఫిషియన్సీ. గాయిటర్ అయోడిన్ డెఫిషియన్సీ. అనీమియా ఐరన్ డెఫిషియన్సీ. రికెట్స్ డి విటమిన్ డెఫిషియన్సీ. మినిమాటా ఎలా వస్తుంది? మినిమాటా అనే డిసీజ్ మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల వస్తుంది. ఇది మెర్క్యూరీ డెఫిషియన్సీ. మెర్క్యూరీ. ఇటాయ్ క్యాడ్మియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మినిమాటా వచ్చి మెర్క్యూరీ. ఇది నర్వస్ సిస్టమ్కి వచ్చే డిసీజ్ అండి. మినిమాటా నర్వస్ ప్రాబ్లం. ఇటాయ్ అనేది వీక్ బోన్స్, క్యాడ్మియం. పొటాషియం డెఫిషియన్సీ వల్ల హైపోకలేమియా. హైపోకలేమియా పొటాషియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బాడీలో పొటాషియం బాగా తగ్గిపోతే హైపోకలేమియా వస్తుంది. KALEMIA. హైపోకలేమియా పొటాషియం డెఫిషియన్సీ.
ఓకే. నెక్స్ట్ degenerative diseases. Degenerative diseases. Degenerative. రీజనరేషన్ అంటే ఏంది? రీప్రొడక్షన్. డీజనరేట్ అంటే ఉన్నది పడిపోవడం. అంటే బాడీలో ఏదైనా టిష్యూస్ ఆర్గాన్స్ గానే మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ అయితే రీజనరేట్ అంటాం. ఉన్నవి చచ్చిపోవడమో లేకపోతే ఇనాక్టివ్ అయిపోవడమో ఫంక్షన్ చేయకుండా ఆగిపోతేనో లేదా అరిగిపోతేనో టిష్యూస్ అన్ని వాటిని డీజనరేషన్ అంటాం. ఇప్పుడు డీజనరేషన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హార్ట్లో ఉన్న మజిల్స్ కంప్రెస్ అయిపోవడం లేదా హార్ట్ మజిల్స్లో ఉన్న సెల్స్ ఏమైనా చనిపోయినప్పుడు స్ట్రక్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఓకేనా? కంప్రెషన్ ఆఫ్ హార్ట్ మజిల్స్ కంప్రెస్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. డయాబెటీస్ డీజనరేటివ్ డిసీజ్ అండి. డయాబెటీస్ మిలిటస్, షుగర్. ఎలా? ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఏది? ప్యాంక్రియాస్ లో ఏ సెల్స్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి? బీటా సెల్స్. అంటే ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ కౌంట్ తక్కువ ఉన్నా, బీటా సెల్స్ సడన్ గా చనిపోయినా, బీటా సెల్స్ సెల్ డివిజన్ లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా, అట్లా డీజనరేట్ అయినా కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి నీకు డయాబెటీస్ వస్తుంది. అందుకే దాన్ని ఎత్తి డీజనరేటివ్ కింద వేసాం. ఇంకా ఆర్థరైటిస్ అంటే నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. మనకి మోకాళ్ళలో పటెల్లా అని ఒక జాయింట్ ఉంటుంది కదా, నీ క్యాప్ బోన్. ఈ పటెల్లా బోన్ అరిగిపోవడం వల్ల, పటెల్లా ఇస్ ద టిష్యూ, ఆ టిష్యూ అరిగిపోవడం వల్ల మోకాళ్ళు అరిగిపోయాయి అంటూ ఉంటారు కదా, ఆ మోకాళ్ళల్లో ఉన్న ఈ పటెల్లా బోన్ అరిగిపోవడం వల్ల మోకాళ్ళల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయి నీ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్ వస్తుంది. దాన్నే ఆర్థరైటిస్ అంటారు. ఓకే. హెరిడిటరీ డిసీజెస్. హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చే వ్యాధులు. హెరిడిటరీ డిసీజెస్ అంటే వారసత్వంగా వచ్చే వ్యాధులు. వారసత్వంగా వచ్చే వ్యాధులు. ఎన్ని కథలు పడుతున్నారంటే మీరు, అన్ని కథలు పడుతున్నారు. హెరిడిటరీ డిసీజెస్ వారసత్వంగా ఏమేం వ్యాధులు వస్తాయి? హీమోఫిలియా ఎక్స్ లింక్డ్ డిసీజ్ అండి. ఇది ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి మనకి? బాడీలోనే. వేర్? ఎక్స్ లింక్డ్ క్రోమోజోమ్స్ అంటే రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ అవి. ఇప్పుడు ఫీమేల్స్ లో ఎక్స్ఎక్స్, మేల్లో స్పాన్స్ లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. అంటే రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ లో ఎక్స్ క్రోమోజోమ్ మీద హీమోఫిలియా డిసీజ్ కి సంబంధించిన జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ నీకు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా నీ బాడీకి వచ్చేస్తే నీకు ఆ డిసీజ్ వస్తుంది. ఇప్పుడు మీకు దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు హీమోఫిలియా పాజిటివ్ మ్యాన్, ఓకే, మ్యారీడ్ విత్ హీమోఫిలియా క్యారియర్ ఉమెన్, హీమోఫిలియా క్యారియర్ ఉమెన్ ని పెళ్లి చేసుకుంటే, హీమోఫిలియా క్యారియర్ ఉమెన్ ని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరికి వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ లో ఎంత పర్సెంట్ మందికి హీమోఫిలియా వచ్చే ఛాన్స్ ఉంటుంది? 50%, 75%, 25%, 100%, లేకపోతే 0, ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఎలా చెప్తారు? 75 ఎట్లా? యాక్చువల్లీ మనకు హీమోఫిలియా డిసీజ్ అనేది ఎక్స్ లింక్డ్ క్రోమోజోమ్స్ కదా. ఇప్పుడు ఉమెన్ లో 2 ఎక్స్లు ఉంటాయి, అవునా? ఒక ఎక్స్ మీద
హీమోఫిలియా డిసీజ్కి సంబంధించి జీన్స్ ఉండి ఇంకో ఎక్స్ మీద హీమోఫిలియాకి సంబంధించి జీన్స్ లేవనుకో, ఓన్లీ ఒక ఎక్స్ మీదే జీన్స్ ఉండి ఇంకో ఎక్స్ మీద లేకపోతే షీఈస్ క్యారియర్. అంటే హీమోఫిలియా డిసీజ్ ఉన్నట్టు కాదు, పాజిటివ్ కాదు, కానీ బాడీలో అయితే జీన్స్ ఉన్నాయి. మేబీ ఆ అమ్మాయికి పిల్లలు పుడితే ఆ అమ్మాయి పిల్లలకి ఆ డిసీజ్ని క్యారీ చేస్తుంది ఏమో, ఓకే, ఆ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది, అంతేగాని ఆ అమ్మాయికి లేదు. ఒకవేళ 2 ఎక్స్ల మీద హీమోఫిలియా జీన్స్ ఉంటే ఇప్పుడు పాజిటివ్, ఇప్పుడు తన హీమోఫిలియా పేషెంట్ అనమాట. ఓకే, 2 ఎక్స్ల మీద హీమోఫిలియా జీన్స్ ఉంటే షీఈస్ పాజిటివ్. ఒక ఎక్స్ మీద ఉండి ఒక ఎక్స్ మీద లేకపోతే షీఈస్ జస్ట్ క్యారియర్ అంతే, తనకు డిసీజ్ లేదు. మేబీ తన ద్వారా పిల్లలు పుడితే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది అంతే, అది మనం చెప్పలేం. జీన్స్ ఇవే రావాలి అవే రావాలని ఎవరు డిసైడ్ చేయరు. ఇంకా మెన్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, మెన్లో ఎక్స్ క్రోమోజోమ్ మీద హీమోఫిలియా జీన్స్ ఉంటాయి. ఇంకా వైతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది ఎక్స్ లింక్డ్. ఉంటే ఎక్స్ మీద ఉంటే పాజిటివ్, లేకపోతే నార్మల్ అని అర్థం. సో ఎక్స్ మీద మెన్లో హీమోఫిలియా జీన్స్ ఉంటే హీమోఫిలియా పాజిటివ్. ఇక ఎక్స్ మీద లేకపోతే నార్మల్ అనమాట, నెగటివ్, అసలు నార్మల్, ఆ డిసీజ్కి ఆయనకి సంబంధం లేదు. ఓకే, ఇట్లా హీమోఫిలియా డిసీజ్కి క్యారియర్స్ ఓన్లీ ఉమెనే ఉంటారు, మెన్ ఉండడు. సేమ్ కలర్ బ్లైండ్నెస్ తెలుసు కదా, కలర్ బ్లైండ్నెస్ కూడా హెరిడిటరీ డిసీజ్ అండి. అది కూడా కలర్ బ్లైండ్నెస్ కూడా హెరిడిటరీ డిసీజే. కలర్ బ్లైండ్నెస్కి సంబంధించిన జీన్స్ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటాయి. సేమ్ కలర్ బ్లైండ్నెస్లో కూడా ఉమెనే క్యారియర్ ఉంటుంది, మెన్ క్యారియర్ ఉండడు. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు హీమోఫిలియా పాజిటివ్ మ్యాన్ అంటే ఆయనలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి XHY. మ్యారీడ్ విత్ హీమోఫిలియా క్యారియర్ ఉమెన్ అంటే ఆ అమ్మాయికి ఈ జీన్స్ ఉంటాయి XHX. ఇప్పుడు వీళ్ళిద్దరికి పిల్లలు పుడితే ఈ XHతో ఫ్యూజ్ అయితే XH పాజిటివా క్యారియరా? ఈ అమ్మాయి పాజిటివ్. XHEXతో ఫ్యూజ్ అయితే క్యారియర్, ఓకే, హీమోఫిలియా క్యారియర్. ఈ YXH అయితే పాజిటివ్, YX అయితే నార్మల్. సో ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. అందులో ఒక అబ్బాయికి పాజిటివ్ ఉంది, ఒక అమ్మాయి క్యారియర్గా ఉంది, ఇంకో అబ్బాయి నార్మల్. ఇప్పుడు ఎంత పర్సెంట్ మందికి హీమోఫిలియా ఛాన్స్ వచ్చిందంటే, పుట్టిన నలుగురిలో ఇద్దరికి వచ్చింది కదా హీమోఫిలియా, ఇద్దరికి వచ్చింది కాబట్టి 50% హీమోఫిలియా వచ్చిన వాళ్ళు 50% మందికి హీమోఫిలియా వచ్చింది. 25% క్యారియర్స్, ఇంకో 25% నార్మల్. ఓకే, ఇట్లా దీనికి ఆన్సర్ అవుతుంది. అప్పుడప్పుడు ఎంత పర్సెంట్ మంది ఉమెన్కి పాజిటివ్ వచ్చింది అని కూడా అడుగుతాడు. అప్పుడు నువ్వు ఓన్లీ ఉమెన్నే కన్సిడర్ చేయాలి. వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు కదా, ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు క్యారియర్ ఒకరు పాజిటివ్ అంటే 25%, అప్పుడు 25 అవుతుంది నువ్వు అమ్మాయిల్ని కన్సిడర్ చేసినప్పుడు. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇవి నోట్ చేసుకోండి, ఇవి నోట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సేమ్ కలర్ బ్లైండ్నెస్ కూడా అంతేనండి. కలర్ బ్లైండ్నెస్కి సంబంధించిన జీన్స్ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటాయి. ఒకరు పాజిటివ్ ఉండి ఒకరు నెగిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ మందికి వచ్చే ఛాన్స్ ఉంది? హీమోఫిలియా పాజిటివ్ ఉమెన్, నెగటివ్ మ్యాన్, ఎంత పర్సెంట్? కరెక్టేనా? 50. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇంకొక క్వశ్చన్ చేయండి, మీకు అర్థమైపోతుంది.
ఇప్పుడు హీమోఫిలియా పాజిటివ్ ఉమెన్, నెగటివ్ మెన్. మీకు క్వశ్చన్స్ ఎలా కూడా అడుగుతారంటే, హీమోఫిలియా పాజిటివ్ మ్యాన్ ఉన్నాడు, ఓకేనా, ఈయనకు ఒక డాటర్ ఉంది. ఈ డాటర్కి హీమోఫిలియా నెగటివ్ ఉంది. మరి వీళ్ళ మదర్కి ఏముంటుంది? అలా కూడా అడుగుతాడు. అప్పుడు మీరు ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్కి పాజిటివ్ అంటే జీన్స్ ఎలా ఉంటాయి? XY XHY ఈ జీన్స్ ఉంటాయి. మీకు దీనికి ఏదో ఆన్సర్ తెలియదు, ఓకే, క్వశ్చన్ మార్క్. డాటర్ ఉంది, డాటర్కి నెగటివ్ అంటున్నాడు. నెగటివ్ అంటే రెండు ఎక్స్లు ఉంటాయి. హీమోఫిలియా అసలు లేదు, కానీ ఈయనకు పాజిటివ్ ఉంది. సో మరి ఈయనకు పాజిటివ్ ఉంది, ఈయనకు పాజిటివ్ ఉంటే కంపల్సరీ డాటర్ ఉంటే చూద్దాం, మేబీ ఒకవేళ బాయ్స్ ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, వాళ్ళకు వచ్చి ఉండొచ్చు, డాటర్కి రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయిలలో నువ్వు ముగ్గురిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఒకరు ఫీమేల్, నార్మల్ ఫీమేల్ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి, రిజల్ట్ తెలుసుకోవాలి. ఇంకోసారి క్యారియర్ ఫీమేల్ని సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ తెలుసుకోవాలి. ఇంకోసారి పాజిటివ్ ఫీమేల్ని సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ తెలుసుకొని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ నువ్వు చూడాలి. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ చూద్దాం. మనం నార్మల్ చూస్తే XHX అంటే ఒక అమ్మాయి పుట్టింది, క్యారియర్ ఉంది కదా అమ్మాయి, ఓకే. అంటే ఇంకోసారి XHX క్యారియర్, సో XY నార్మల్, XY నార్మల్. అంటే ఇద్దరు పుడితే ఇద్దరు క్యారియర్స్ ఉన్నారు, నెగటివ్ ఎవరికి లేదు. మేబీ ఈ ఆప్షన్ రాంగ్. సో కాబట్టి ఇది నువ్వు ఎలిమినేట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎవరిని సబ్స్టిట్యూట్ చేస్తావు? ఒకసారి క్యారియర్ని ట్రై చేయి, XHX వీళ్ళని ట్రై చేస్తే ఇప్పుడు XHX పాజిటివ్ వచ్చేసింది కదా, XHX క్యారియర్ కూడా వచ్చింది. సో ఇద్దరు అమ్మాయిలు పుడితే ఒకరు పాజిటివ్ ఒకరు క్యారియర్ అయిపోయారు. ఇక్కడ కూడా నెగటివ్ కేసు లేదు. సో ఇది కూడా తీసేసి ఇప్పుడు ఇద్దరు పాజిటివ్ పెట్టు, ఇద్దరు పాజిటివ్ పెడితే సో XH ఇక్కడ కూడా పాజిటివ్ తేలిపోయింది కదా. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అలాంటప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ అని మీకు ఆప్షన్ ఉండొచ్చు, లేదా మీకు పాజిటివో క్యారియరో ఎవరో ఇస్తాడు. సో నేను కాన్సెప్ట్ చెప్పాను, అంటే ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడున్న ఆప్షన్స్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయకపోయినా మనకుండే 3 కేసెసే కదా, ఏదర్ ఉంటే పాజిటివ్ ఉంటుంది, లేదా క్యారియర్ ఉంటుంది, లేదా నెగిటివ్ ఉంటుంది. ఆ ముగ్గురిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ని బట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సేమ్ ఇదే క్వశ్చన్ మీకు SSC ఎగ్జామ్లో వచ్చింది, ఆప్షన్ అదే, నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాన్ని అందుకే సేమ్ అదే చెప్పారు, ఓకేనా. నన్ ఆఫ్ ది అబోవ్. టైర్ 1 మీకు టైర్ 2లో GS ఇంక్లూడ్ చేసింది లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా, 2 ఎగ్జామ్స్ అయ్యాయి అంతే కదా. టైర్ 2లో GS ఇంక్లూడ్ చేశాక ఎన్ని మెయిన్స్ అయ్యాయి? 2 అనుకుంటా, 2నే. 23లో అయింది, 22లో అయింది అంతే, టైర్ 1లో. సో ఇట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, దాన్ని ఆన్సర్ని మీరు సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మనకు హెరిడిటరీ డిసీజెస్ అండి. ఇంకేమున్నాయి? ఆల్బోనిజం అనే డిసీజ్ కూడా హెరిడిటరీ డిసీజే. ఆల్బోనిజంకి సంబంధించిన జీన్స్ మనకి 9th క్రోమోజోమ్ మీద ఉంటాయి. బాడీలో ఓవరాల్గా ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి? 23. అందులో 9th క్రోమోజోమ్స్ మీద ఆల్బోనిజంకి సంబంధించిన జీన్స్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు పాజిటివ్ మ్యాన్కి నెగటివ్ ఉమెన్కి
ఎంత పర్సెంట్ క్యారీస్ వస్తారో చెప్పండి. పాజిటివ్ మెన్కి, నెగటివ్ నెగటివ్ కాదు, ఇందాక నేను ఏం చెప్పా, పాజిటివ్ ఉమెన్ అన్నానా? పాజిటివ్ ఉమెన్కి, నెగటివ్ మెన్కి ఎంత పర్సెంట్ మంది క్యారియర్స్ వస్తారు? ఎంత పర్సెంట్ క్యారియర్స్ వస్తారు? నో రాయ్, ఫస్ట్ చెయ్యి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్పు. ఎందుకు ఇచ్చానంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా, అందుకు ఇచ్చా. పాజిటివ్ ఉమెన్, నెగటివ్ మెన్, వీళ్ళిద్దరికి ఎంత పర్సెంట్ మంది పిల్లలకి క్యారియర్స్ వచ్చే ఛాన్స్ ఉంది? 100% ఉందా? ఎట్లా వస్తుంది 100%? నెగటివ్ ఉన్నాడుగా. ఎక్స్హెచ్ ఎక్స్ క్యారియర్, ఎక్స్హెచ్ వై పాజిటివ్. ఎక్స్హెచ్ వై క్యారియరా పాజిటివా? మెన్లో క్యారీస్ ఉంటారా? పాజిటివ్. ఎక్స్హెచ్ ఎక్స్ క్యారియర్స్, ఎక్స్హెచ్ వై అంటే 50% క్యారీస్, 50% పాజిటివ్. అర్థమైందా? క్యారీస్ 50% ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు. పాజిటివ్ 50%, ఇక్కడ ఇద్దరు, అంటే ఇద్దరు అమ్మాయిలు పుడితే ఇద్దరు క్యారీసే ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు పుడితే ఇద్దరు పాజిటివే ఉన్నారు, నెగటివ్ ఎవరు లేరు ఇక్కడ. ఒకవేళ క్వశ్చన్ నెగటివ్ అన్నాడు అనుకో, అప్పుడు నీకు 0% ఆన్సర్ అవుతుంది. పాజిటివ్ ఎవరు అంటే 50% ఆన్సర్, నెగటివ్ ఎవరు అంటే 50%, ఐ మీన్ క్యారియర్స్ 50%. అర్థమైందా ఇప్పుడు? డన్. నెక్స్ట్, క్యాన్సర్స్. ఓకే, క్యాన్సర్స్ రాయండి. క్యాన్సర్స్ చాలా వస్తాయి మనకు. ఆస్టియోసార్కోమా, సర్వికల్ క్యాన్సర్ ఉంది కదా, సర్వికల్ క్యాన్సర్ వచ్చేసి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వస్తుందండి ఇది. ఓకే, సర్వికల్ క్యాన్సర్ వచ్చేసి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని ఒక వైరస్ వల్ల వస్తుంది, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సర్వికల్ క్యాన్సర్ అనేది మొత్తం రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్, ఈవెన్ యూట్రస్కి వస్తుంది. యూటరస్ నుంచి మనకి స్టార్ట్ చేసి ఓవరీస్ కి, ఫాలోపియన్ ట్యూబ్ లో, యూటరస్ లో, ఇంకా కెనల్ మొత్తం క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని మనం సర్వికల్ క్యాన్సర్ అని పిలుస్తాం. ఓకే, ఆస్టియోసార్కోమా అంటే బోన్ క్యాన్సర్, ఇది హెరిడిటరీ. మయోసార్కోమా అంటే మజిల్ క్యాన్సర్, ఇది కూడా హెరిడిటరీయే. ఎంఫీసిమా లంగ్ క్యాన్సర్. ఎంఫీసిమా ముఖేష్ యాడ్, వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్మేసినాడు కదా, ఎంఫీసిమా కోసమే అమ్మేసింది. చూసినారా యాడ్? ఎంఫీసిమా బారిన పడ్డారు అని కింద రాస్తారు చూడండి. టొబాకో, నికోటిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే ఎంఫీసిమా అనే లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఆడు 2 గాజులు అమ్మాడు, మీరైతే 2 చైన్లు 4 గాజులు అమ్మాలి. లేకపోతే 2 జేబులు చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాలి పైకి. టాటా.
ఓకే, ఎంఫీసిమా. నెక్స్ట్ హెపటోమా. హెపటోమా అనేది ఏంటి? లివర్ క్యాన్సర్. హెపటాలజీ అంటే లివర్ కదా. స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి అల్ట్రావైలెట్ రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే. ఓకే, థ్రోట్ క్యాన్సర్ అని చాలా ఎక్కడ పడితే అక్కడ వస్తుందిలే క్యాన్సర్. థ్రోట్ క్యాన్సర్, అందుకే రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు. ఓకేనా, రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్స్ వస్తాయి. హెరిడిటరీ వల్ల వచ్చేవి మనం ఏం చేయలేంలే మామూలుగా. లుకేమియా క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవడైపోవడం వల్ల లుకేమియా వస్తుంది. ఇవన్నీ ఎట్టన్నాయి, ఇది చాలా డేంజర్ బాబోయ్, చచ్చిపోతారు. యాక్చువల్లీ ఆస్టియోసార్కోమా మయోసార్కోమా కూడా చచ్చిపోతారు. చెప్పినా కదా, మాకు తెలిసిన ఒక అమ్మాయికి వచ్చింది ఆస్టియోసార్కోమా. చిన్నపిల్ల 8 years ఏజ్లో వచ్చింది, 8 ఏళ్ళు. సారీ, ఆస్టియో కాదు, మయోసార్కోమా వచ్చింది, 8 ఏళ్ళు. మజిల్స్లో ఎక్కడ పడితే అక్కడ ట్యూమర్స్, ఎక్కడైనా బాడీ మొత్తం ట్యూమర్సే. ఇలా పడుకోలేదు, ఇలా పడుకోలేదు, ఇలా ఇలా ఎట్లా పడుకోలేదు, అంత ట్యూమర్స్ అంతా గుచ్చుకుంటాయంట పడుకునేటప్పుడు. రాత్రంతా మెలకులో ఉండేది, మొన్నే చనిపోయింది. లుకేమియా కూడా వచ్చింది మా మావయ్య కూతురికి. దానికి 8 monthsలో వచ్చింది, 1 year బేబీ కూడా కాదు, 8 months బేబీ. 8 months బేబీకి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే యాక్చువల్లీ రిపోర్ట్స్ అవన్నీ నేనే తీసుకెళ్ళా. నాకు రిపోర్ట్స్ చూడంగానే తెలిసిపోయింది. రాసేశారు అక్యూట్ లుకేమియా క్యాన్సర్ అని రాసేశారు. ఇక నేను మా మాయ వాళ్ళకి ఏం చెప్పలేను కదా, పాప బ్రతకదు అని నేనేం చెప్పలేను, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇక డాక్టర్ చెప్తే వాళ్ళు వింటారు. నేను సైలెంట్ అయిపోయినా. డాక్టర్ కూడా అదే చెప్పాడు, సో 2 monthsలో చనిపోతుంది, నువ్వేం చేసినా. వాళ్ళు ఏం చెప్పారు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వకండి, మీకు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి, డబ్బులు వేస్ట్ అనవసరంగా, ఎందుకు డబ్బులు ఖర్చు చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోండి, ఉన్న రోజులు ఉండి చచ్చిపోతుంది అని చెప్పాడు. అయినా సరే ఇంకా పేరెంట్స్ ఇంకా 20-30 lakhs ఖర్చు పెట్టాడు. ఎక్కడెక్కడో తిరిగాం, చెన్నైలో బోన్ బ్యాంక్ ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడికి కూడా వెళ్ళాం, కానీ నో యూస్. 8 monthsలో వచ్చింది కదా, 11th monthలో చనిపోయింది. అది చనిపోయిన 1 monthకి దాని బర్త్డే వచ్చింది, ఫస్ట్ బర్త్డే. అట్లా జరుగుతాయి. అది అంత చిన్న పిల్లకి ఎందుకు వచ్చింది మరి? అదేమన్నా రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అయిద్దా? ఏమవుతుందంటే దట్ ఈస్ హెరిడిటరీ అంతే. దాని బాడీలో జీన్స్ అలా ఉన్నాయి. అది కూడా నేను చెప్పానా, లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కూడా బాగుండేది, యాక్టివ్గా ఉండేది. ఇంకా ఎక్కువ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాతే తెలిసింది, నైట్ అంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు వాళ్ళకి. మార్నింగ్ లేచి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సడన్గా అప్పుడు చెప్పారు. ఇక ఏం సిమ్టమ్స్ లేవు, బాగుండేది. బాగున్న పిల్లకి ఏమన్నా డిసీజ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అట్లా లుకేమియా అనేది ఫైనల్ స్టేజ్ వరకు తెలియదు. అది అట్లా అయిపోయింది, ఇంకా చచ్చిపోతుంది అనగా ఒక 2 monthsలో అప్పుడు సివియర్ అయిపోయిన తర్వాత తెలిసింది. అట్లా అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు మరి. అట్లా కొంచెం జాగ్రత్తగా నేను ఏమంటానంటే, అందుకే ఎవ్రీ 1 month, 2 months, 3 monthsకి బ్లడ్ టెస్ట్, అంటే మనకి ఏదో ఉందని కాదు, చేపించుకుంటే మంచిది. ఒకవేళ చిన్న చిన్న డబ్ల్యూబీసీ సెల్స్ ఒకసారి పెరిగినా, ఆర్బీసీస్ తగ్గినా, హిమోగ్లోబిన్ పడిపోయినా, ఇమ్యూన్ పవర్ ఎప్పుడైనా తగ్గిపోతుంది అనిపించినా ఏమవుతుందంటే, కొంచెం ఇవాళ రేపు కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే బయట పొల్యూషన్ బాగా అయిపోయింది, మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి, మన స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, మన యాక్టివిటీస్ అలా ఉన్నాయి. కాబట్టి కొంచెం హెల్త్ ఈజ్ వెల్త్, అది బాగుంటే తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. అందుకే ఫస్ట్ హెల్తీగా ఉండండి, తర్వాత సంగతి తర్వాత. ఇంకా అలర్జీస్. ఓకే, అలర్జీస్ డిసీజెస్ ఏం కాదు, బాడీకి సెన్సిటివ్గా బిహేవ్ చేసే వాటిని అలర్జీ అంటారు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినావు కోచింగ్ తీసుకుందామని, మీ ఊరు నుంచి సడన్గా ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది, నీకు హాస్టల్ ఏదో జాయిన్ అయ్యావు, ఆ వాటర్తో స్నానం చేసావు, నీకు ఆ వాటర్ పడలేదు, సో స్కిన్ మీద బాగా ఇచ్చింగ్ వచ్చింది, దట్ ఈస్ అలర్జీ. ఇప్పుడు నువ్వేం చేయాలా, వారం రోజులు అదే వాటర్తో స్నానం చేస్తే అదే అలవాటు అయిపోద్ది, అంతే కదా. ఇప్పుడు డస్ట్ పడలేదనుకో, రోజు డస్ట్లోనే తిరుగు, నెల తర్వాత ఎందుకు పడదు? పడుతుంది, అలవాటు అయిపోతుంది. మనకి ఏదైనా ఒక ఫుడ్ పడలేదనుకో, 10 రోజులు అదే ఫుడ్ తింటే అదే పడుతుంది.
సో అట్లా అలర్జీ ఈజ్ నాట్ ఏ డిసీజ్. బాడీకి సెన్సిటివ్గా మన బాడీ దేనికైతే సెన్సిటివ్గా బిహేవ్ చేస్తుందో దాన్ని అలర్జీ అంటారు అంతే. ఓకేనా? అలర్జీస్కి అగైనెస్ట్గా ఫైట్ చేసే సెల్స్ మనకి ఇసినోఫిల్స్ బాడీలో. స్కిన్ అలర్జీ, డస్ట్ అలర్జీ, ఫుడ్ అలర్జీ, ఇలా చాలా ఉంటాయిలే. లంగ్స్ అలర్జీ, అదే ఆస్తమా ఉన్న వాళ్ళకి డస్ట్ పడదు. నాకు ఏ అలర్జీ లేదు, అడాప్టబిలిటీ ఎక్కువ. ఏడికి పోయినా మనం వచ్చి నా బ్యాక్గ్రౌండే కదా, పొలం పనులు చేసుకుంటూ దుమ్ములో మట్టిలో దొరుకుతూ ఏడికి పోతుంది. ఏంది కాశ్మీర్లో పొలాలు ఉండవండి? ఏందండి వీళ్ళు ఇలా మాట్లాడుతుంది? ఏందమ్మాయి, కాశ్మీర్లో వ్యవసాయం చెయ్యరా? మన ఇండియాలోనే వ్యవసాయం ఎక్కువ. అర్రే ఇక్కడ మనకి డిసీజెస్లో కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి కదా. కమ్యూనికబుల్ అంటే ఏంటి? అంటువ్యాధులు. నాన్ కమ్యూనికబుల్ అంటే అంటువ్యాధులు కావు. ఇప్పుడు హెరిడిటరీ డిసీజెస్ కమ్యూనికబుల్లా నాన్ కమ్యూనికబుల్లా? నాన్ కమ్యూనికబుల్. హెచ్ఐవి కమ్యూనికబుల్లా నాన్ కమ్యూనికబుల్లా? బోతా? బోత్ ఎట్టయితుంది? ఏదో ఒకటే అవుతుంది. కమ్యూనికబులే. హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది కదా, బ్లడ్ శాంపుల్స్ త్రూ స్ప్రెడ్ కదా. ఒకరు చేసిన షేవింగ్ ఇంకొకరు చేయకండి, ఆ బ్లేడ్ యూజ్ చేయకండి, ఇంజెక్షన్ సిరంజెస్ యూజ్ చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి బేబీకి వచ్చేస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా మొత్తానికి ఒకరి నుంచి ఒకరికి ఏదో ఒక రీజన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కదా. సో కమ్యూనికబుల్లే. మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే ప్రతి డిసీజు కమ్యూనికబుల్లే. బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, ప్రోటోజోవా, ఫంగస్, ఈ నాలుగిటి వల్ల నీకు ఏ డిసీజ్ వచ్చినా అది కమ్యూనికబుల్లే. ఇంకా నాన్ కమ్యూనికబుల్ అనేవి డీజనరేటివ్ డిసీజెస్, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, డయాబెటీస్, ఇలాంటివి. డెఫిషియన్సీ డిసీజెస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేవి. హెరిడిటరీ డిసీజెస్, క్యాన్సర్స్, ఇవి నాన్ కమ్యూనికబుల్. మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చే ప్రతి డిసీజ్ కమ్యూనికబుల్లే. ఓకేనా? నెక్స్ట్ ఎయిర్ బార్న్ డిసీజెస్ లిస్ట్ రాయండి. ఎయిర్ బార్న్ డిసీజెస్ అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. ఏమేమి వస్తాయి ఎయిర్ బార్న్ డిసీజెస్ చెప్పండి. కోల్డ్ డిసీజా సిమ్టమా? సిమ్టమ్. ఫీవర్? రెండు సిమ్టమే. కోల్డ్ అనేది డిసీజ్, రైనో వైరస్ వల్ల వస్తుంది. ఫీవర్ అనేది సిమ్టమ్. నీకు ఏ డిసీజ్ వచ్చినా ఫీవర్ వస్తుంది. ఈవెన్ కోల్డ్ వచ్చినా ఫీవర్ వస్తుంది. నీకు ఫీవర్ వచ్చి కోల్డ్ రాదు, కోల్డ్ వచ్చినాక ఫీవర్ వస్తుంది. ఇక నీకు కోవిడ్ వచ్చినా ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, ఏది వచ్చినా వస్తుంది ఫీవర్. అంటే ఫీవర్ సిమ్టమ్, కోల్డ్ అనేది డిసీజ్. ఇది ఎయిర్ బార్న్ డిసీజ్. జస్ట్ లిస్ట్ రాసుకోండి, అవి ఏ వైరస్ వల్ల వస్తాయి ఏంటి, అది మళ్ళీ వేరే కథ ఉంది. ఓకే. స్మాల్ పాక్స్. మీకు ఎయిర్ బార్న్ డిసీజెస్ క్వశ్చన్ వస్తుంది. చికెన్ పాక్స్, మటన్ పాక్స్. లేదు, నేను ఏదో కామెడీకి అన్నా. నువ్వు నేను అనడం, నువ్వు నమ్మడం సరిపోయినా. నాకు తగ్గట్టే ఉన్నారు కదా అందరూ. ఇన్ఫ్లుయెంజా, పరమానందయ్య శిష్యులు విన్నారా స్టోరీ? అది మీరే. మీజిల్స్. ఇన్ఫ్లుయెంజాలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ. చల్ల గాలి వస్తుంది, వర్షం పడుతుందా ఏమి? మీజిల్స్. ఈసారి వర్షాలు ఎక్కువ రాలేదు కదా. నువ్వా లెగ్గ లాంటిది. మీజిల్స్, రుబెల్లా ఒకటే. నిమోనియా,
ఎయిర్ బార్న్ డిసీజెస్ మోస్ట్లీ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఎందుకంటే గాలి లంగ్స్లోకి వెళ్తుంది కాబట్టి. ప్లేగు, ఆహా, ప్లేగ్ ఎయిర్ బార్న్ డిసీజ్ కాదు, కానీ లంగ్స్కే వస్తుంది. సార్స్ పెట్టుకో 5 అని, 6, 7. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, కరోనా వైరస్ వల్ల వస్తుంది. కోవిడ్ రాకముందు అది వచ్చింది సార్సే. మీరు కోవిడ్ బ్యాచ్ కదా, నేను సార్స్ బ్యాచ్. కోవిడ్ బ్యాచ్ కాదా మీరు? జగన్ బ్రో బ్యాచా? ఎందుకు జగన్ బ్రో నేమ్ మనకు చెప్తున్నా ప్లీజ్. ఓకే, ఏమని అన్నావంటే నువ్వు కూడా జైలు ఈసారి ఏదో కేసు పెట్టి జైల్లో కూర్చోబెడతారు. జగన్ మామయ్య. ఎలక్షన్స్ రెడీ అవుతున్నట్టున్నాడు జగన్ మామయ్య. సార్స్ తర్వాత చెప్పండి, లంగ్స్కి ఏమేమి వస్తాయి? మీజిల్స్ రాసాం. డిప్తీరియా, డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్, పెర్టుసిస్, టెటానస్, నిఫా, ట్యూబర్క్యులోసిస్, టీబీ, ట్యూబర్క్యులోసిస్, కోవిడ్, మంకీ పాక్స్, ఏది కోవిడా? ఓకే, నంబర్ అంటున్నారా? కరెక్ట్ చేసుకోవచ్చు కదా, అది కూడా నాకు చెప్పాలనా? ఇవి ఎయిర్ బార్న్ డిసీజెస్. నెక్స్ట్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, పొల్యూటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ ఏం స్ప్రెడ్ అవుతాయి? ఫుడ్ అండ్ వాటర్ త్రూ స్ప్రెడ్ అయ్యేవి డైజెషన్ సిస్టమ్ని మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయి. డయేరియా, అమీబియాసిస్, పోలియో, కలరా, కలరా, టైఫాయిడ్, బొట్యులినం, మస్కిటోస్. ఇక్కడ మెనింజైటిస్ కూడా రాయండి. మెనింజైటిస్, మెనింజైటిస్, హెపటైటిస్ కూడా, హెపటైటిస్, జాండిస్, మమ్స్ కూడా.
మమ్స్. మమ్స్. ఆ మస్కిటోస్ వల్ల ఏం స్ప్రెడ్ అవుతాయి? మలేరియా. ఏ మస్కిటో? ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఆడదోమలే. చికున్ గున్యా, డెంగ్యూ, ఫీమేల్ ఏడిస్ మస్కిటో. ఎలిఫెంటాసిస్ అంటే తెలుసా? బోధకాలు, ఎలిఫెంట్ లెగ్స్. తర్వాత జికా. జికా కూడా రాయండి ఇక్కడ. జికా కూడా ఫీమేల్ ఏడిసే. ఎలిఫెంటాసిస్, ఎన్సెఫలైటిస్. ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. డిసీజెస్ అన్ని ఫీమేల్ మస్కిటోస్ వల్లే వస్తాయి. మేల్ మస్కిటోస్ ఎక్కువగా ప్లాంట్స్ మీద సర్వైవ్ అవుతాయి. ఫీమేల్ మస్కిటోస్ అనిమల్స్ మీద సర్వైవ్ అయ్యి స్వాంగివోరస్ అంటాం వాటిని. స్వాంగివోరస్ అంటే రక్తాన్ని పీల్చుకొని బతికేవి ఫీమేల్ మస్కిటోస్. అవునా? ఆస్కార్ అవార్డు ఇవ్వాలా ఇప్పుడు నీకు? నీలాగా నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకో, పక్కనోడు చెప్పాలి. నీకు నువ్వెందుకు చెప్తున్నావు? నేను చెప్పాలి. సిగరెట్ ప్యాకెట్ మీద. సినిమాలు బాగా చూస్తావా? ఇది మస్కిటోస్. కొన్ని డిసీజెస్ అనిమల్స్ త్రూ స్ప్రెడ్ అవుతాయి. అవి జూనోటిక్ డిసీజెస్ లో రాశారు కదా. నెక్స్ట్, బ్లడ్ శాంపుల్స్ త్రూ ఏ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యేవి రాయండి. బ్లడ్ శాంపుల్స్ రాయండి. సైలెన్స్. హెచ్ఐవి, సిఫిలిస్, సిఫిలిస్, హెపటైటిస్ కూడా. ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొద్దు. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయొద్దు. అంటే షుగర్ స్ప్రెడ్ కాదు, డొనేట్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. అంటే జస్ట్ శాంపుల్స్ ఏదో వాటి వల్ల స్ప్రెడ్ అవ్వదు. ఓకే. డయాబెటీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి వస్తుంది. సెక్షువల్ కాంటాక్ట్స్ త్రూ ఏమొస్తుంది? హెచ్ఐవి, గనేరియా. గనేరియా, హెపటైటిస్ కూడా వస్తుంది. సిఫిలిస్, సిఫిలిస్. ఇవి సమ్ వెక్టార్స్ త్రూ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చి మనం సపరేట్ వైరస్ వల్ల ఏమొస్తాయి? వైరల్ డిసీజెస్. ఏ డిసీజ్ ఏ వైరస్ వల్ల వస్తుంది? అండ్ సపరేట్ బ్యాక్టీరియల్ డిసీజెస్, సపరేట్ ప్రోటోజోవల్ అండ్ సపరేట్ ఫంగల్ డిసీజెస్. ఈ 4 చదవాలి. ఏ డిసీజ్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఏ వైరస్, ఏ ప్రోటోజోవా, ఏ ఫంగస్, అవన్నీ. ఓకేనా? సో వైరల్ డిసీజ్ ఇంట్రొడక్షన్ చెప్పేస్తా, రాసుకోండి.
రేపు ఒకరోజే డిసీజెస్ చెప్పాలి, ప్లాంట్ కింగ్డమ్ చెప్పాలి, ఎన్ని ఉన్నాయి. యాక్చువల్లీ మనకి స్టడీ ఆఫ్ వైరస్ ఇస్ కాల్డ్ వైరాలజీ అని పిలుస్తారు. స్టడీ ఆఫ్ వైరస్ ఇస్ కాల్డ్ వైరాలజీ. వైరస్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే, వైరస్ ని కనిపెట్టింది ఎవరు మర్చిపోయినా. ఐవనాస్కీ. వైరస్ డిస్కవర్డ్ బై ఐవనాస్కీ. అతి మరపు వస్తుంది ఈ మధ్య. నేమ్డ్ బై బిజారింగ్. వైరస్ డిస్కవర్డ్ బై ఐవనాస్కీ, నేమ్డ్ బై మిస్టర్ బిజారింగ్. వైరస్ ని కనిపెట్టింది ఐవనాస్కీ అనే సైంటిస్టు, కానీ వైరస్ కి వైరస్ అని పేరు పెట్టింది వచ్చి బిజారింగ్. యాక్చువల్లీ వైరస్ అనేది ఒక లాటిన్ వర్డ్ అండి. లాటిన్ లో వైరస్ అంటే ఏంటంటే పాయిజన్ అని అర్థం. పాయిజన్, ఓకేనా. పాయిజన్ అంటే విషం. అంటే వైరస్ వల్ల మనకి చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి. వైరస్ అనేది ఒక ఆబ్లిగేట్ పారాసైట్. వైరస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆబ్లిగేట్ పారాసైట్. అంటే కంపల్సరీ ఇది సర్వైవ్ అవ్వాలంటే దీనికి ఒక హోస్ట్ ఆర్గానిజం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఏదో గాల్లో ఉందనుకో, లేదా ఈ పెన్ మీదో, చైర్ మీదో, ఫ్యాన్ మీదో, బోర్డ్ మీదో ఉంటే దట్ ఈస్ ఇన్యాక్టివ్ వైరస్. అది దానికి యాక్టివిటీ ఉండదు, అది చనిపోయిన శవంతో సమానం, దానికి ప్రాణం ఉండదు. అది ఎప్పుడు యాక్టివ్లోకి వస్తుందంటే కంపల్సరీ ఏదైనా ఒక హోస్ట్ బాడీలోకి ఎంటర్ అవ్వాలి. ఒక అనిమల్ బాడీలోకో, మనిషి బాడీలోకో, బర్డ్లోకో, ఒక చెట్టు లోపలికో, ఒక బ్యాక్టీరియా లోపలికో, ఏదో ఒక బాడీ లోపలికి వెళ్తే తప్ప దానికి యాక్టివ్నెస్ రాదు, దానికి ప్రాణం రాదు. ఇప్పుడు కరోనా వైరస్ కోవిడ్ వచ్చినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంటారు. డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఎప్పుడైనా సరే వైరల్ డిసీజెస్ ఎక్కువ డిస్టెన్స్ అంటే గాల్లో ఎక్కువసేపు అవి బ్రతకలేవు. కంపల్సరీ ఇమ్మీడియట్ గా ఒక ప్రాణం నుంచి ఇంకో ప్రాణంలోకి అది పోతేనే ఇమ్మీడియట్ యాక్టివ్ అవుతుంది, లేకపోతే గాల్లో చనిపోతుంది అనమాట. అందుకే వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తారు. సో ఇది గాల్లో ఎక్కువ సర్వైవ్ కాదు, అందుకే దాన్ని మనం ఆబ్లిగేట్ పారాసైట్ అంటాం. యాక్చువల్లీ యాజ్ పర్ సైన్స్ వైరస్ అనేది ఒక సెల్లే కాదు, దాన్ని సెల్ బయాలజీలో కూడా మనం చదవం. ఇది ఏ కింగ్డమ్ కిందకి రాదు. మొనిరా కింద, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమాలియా, ఫంగై, ఏ కింగ్డమ్ కిందకి రాదు. అది అది ఒక జస్ట్ సపరేట్ ఆర్గానిజం లాగా మనం దాన్ని చదువుతాం. ఇప్పుడు బ్యాక్టీరియా అనుకో మొనిరా కింగ్డమ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తావు. ఆల్గేస్ అనుకో కొన్ని ప్రొటిస్టా, కొన్ని మొనిరా కింద చదువుతావు, కొన్ని ప్లాంటే కింద చదువుతావు. అనిమల్స్ అన్నిటిని అనిమాలియా కింద చదువుతావు, మొక్కల్ని ప్లాంట్స్ ప్లాంటే కింద చదువుతావు. దీన్ని దేని కింద చదువు. ఓకే, అది సెల్లే కాదు, దానికి అసలు జీవే కాదు అది, బట్ జీవే. ఎప్పుడు బాడీలోకి వచ్చిన తర్వాత, బాడీ బయట ఉంటే అది ఏం చేయలేదు అనమాట దాన్ని. సో ఇది మనకి వైరస్. ఇంకా వైరల్ డిసీజెస్ లిస్ట్ చాలా ఉన్నాయి, రాస్తారా? సరే రేపు డిస్కస్ చేద్దాం.